రూపు తేరా మస్తానా, నీకు డేరా వేస్తా, అందం హిందోళం, అదరం తాంబూలం, నీ మనస్సులో ఉషస్సుకే నమస్సు మాంజలి. హై 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 హై. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం, పగేము ప్రాణమయ్యేనా, ఆశలే దూరమయ్యేనా, నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా. హాయి 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 వెన్నెలమ్మ హాయి, హాయి 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 హాయి, తీయ తీయనైన పాట పాడని, రారి 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 రారి, చినుకులలో తానన తీరర తాననా. హే గాయస్, ఈరోజు ఇంట్రడక్షనే అవసరం లేని ఒక వ్యక్తి మన ముందు ఉన్నారు. ఆయనే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు. కోటి గారి పేరు కానీ పాటలు కానీ వినని వారంటూ ఉండరు, అది ఖచ్చితం. ది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ సాలూరి రాజేశ్వరరావు గారి కుమారుగా పీపుల్ ఆయన మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవడమే కాకుండా మించిపోయారు. తర్వాత చాలా కంపోజర్స్ లైక్ మణిశర్మ గారు, రెహమాన్ గారు, తమన్ గారు ఆయన కింద వర్క్ చేశారు. అయితే కోటి గారి దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆయన ఏ జనరేషన్కైనా మ్యూజిక్ చేయగలరు, అది కూడా ట్రెండ్ సెట్ చేయగలరు. సో థ్యాంక్ యూ సో మచ్ కోటి సార్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా, నమస్తే. థ్యాంక్ యూ. సో హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది ఈరోజు మీతో కలిసి ఈ జూమ్ మీటింగ్. సో హ్యాపీ. థ్యాంక్ యూ కోటి సార్. సార్ అయితే నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగే ముందు ఒకటి అడగాలి. రీసెంట్గా ఏంటంటే నేను కొంతమంది వ్యక్తుల్ని కలిశాను. అయితే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు సడన్గా మీ టాపిక్ వచ్చింది. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే సడన్గా ఒక మాట అన్నారు, అసలు కోటి గారంటే నాకు ఎంత ప్రాణం అంటే ఆయన ఒక్కసారైనా జన్మలో కలిస్తే నా జన్మ ధన్యం అయిపోతుంది, అంత బాగా మాట్లాడుతుంటే నాకు అనిపించింది. అప్పుడు ఒక ఏంటంటే ఇంత బాగా ఒకరి మీద ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేయగలుగుతాం మన వర్క్తో. అది ఎందుకంటే మన మంచితనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరికీ, మనం యాక్టింగ్ చేసినా తెలిసిపోతుంది, మనం ఏ రకంగా ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తే కూడా మనం బయటపడిపోతాం. అలా కాదు, మనం క్లీన్ అంటే వితౌట్ మాస్క్ క్లీన్ గా మన యొక్క ప్రతిబింబం అద్దంలో ఎలా కనిపిస్తుందో అంత ప్యూర్ గా ఉంటేనే మనం ప్రతి ఒక్కరికి రీచ్ అవుతాం. నా జీవితంలో నేను చూసింది నా ప్యూరిటీ, నా సిన్సియారిటీ, నా డెడికేషన్, నా ప్రొఫెషన్ పట్ల నాకు ఉన్నటువంటి వర్షిప్, ఇవన్నీ నన్ను ఈ స్థాయికి నన్ను తీసుకురాగలిగింది. ఇదంతా నేను నేర్చుకుంది మా నాన్నగారి దగ్గర. వారి దగ్గర ఉన్నటువంటి క్రమశిక్షణ కానీ, డిసిప్లిన్ కానీ, ఒక ఒక అంటే ఒక కమిట్మెంట్, ఇవన్నీ, సిన్సియారిటీ, డెడికేషన్, ఇవన్నీ అక్కడ నేర్చుకున్నది అనమాట. నాన్నగారి దగ్గర నేర్చుకొని వారు ఇచ్చినటువంటి ఆ యొక్క దారిని, ఆ ప్యాసేజ్లోనే నేను నడుస్తూ ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ, ఎంతో మంచిది. అది నా బర్త్ నేచర్ అనమాట. నేను ఎవరితోటి విరోధాలు పెట్టుకోవడం కానీ, నాకు కోపం వస్తుంటుంది, డెఫినెట్ అది మటుకు ఉంటుంది అప్పుడప్పుడు. ఉన్నా కూడా ఆ కోపం ఎంతసేపు అంటే అప్పుడు అలా వచ్చి వెళ్ళిపోతుంది. అంతేగాని పర్సనల్ గా నేను ఎవరిని ఎటువంటి హాని కోరను. అందరూ బాగుండాలి ఎల్లప్పుడూ. అందరూ, వారు నాకు శత్రువులైనా సరే, ఎవరైనా సరే, అందరూ బాగుండాలి బాగుండాలి బాగుండుకోండి. ఆ ఒక పాజిటివ్ యాటిట్యూడే నన్ను ఈ రోజుకి, ఈ స్థాయికి నన్ను ఇప్పటికీ అదే కాపాడుతుంది. వాళ్ళందరూ ఆశీస్సులే అనమాట. నేను మామూలు చిన్న చిన్న ఈ టీవీ ప్రోగ్రామ్స్ లో చిన్న చిన్న పిల్లల్ని, వచ్చే న్యూ టాలెంట్ సింగర్స్ అందరినీ ఎంకరేజ్ చేసిన విధానం, వాళ్ళ పేరెంట్స్కి కానీ ఆ కార్యక్రమాన్ని చూసే ప్రతి ఒక్క ఆడియన్కి కూడా నేను చాలా దగ్గర వాడిని అయ్యాను, వాళ్ళ ఇంటి వాడిని అయ్యాను, వాళ్ళ కుటుంబంలో వాడిని. ఒక కుటుంబంలో ఒక మనిషిగా అవడానికి కారణం నాలో ఉన్నటువంటి సిన్సియారిటీ, ప్యూరిటీ. నేను అందరినీ, అంటే అందరినీ ప్రేమిస్తాను. నా బర్త్ నేచర్ అది, నా చిన్నతనం నుండి ఉన్న నేచర్ అది. అందరినీ ప్రేమిస్తాను. సమ్ టైమ్స్ కొన్ని చిన్న చిన్నవి జరుగుతాయి, జరిగినా కూడా ఏది మనం క్యారీ చేసుకోకుండా మనం మంచిగా వెళుతూ ఉంటే
ఒక్కొక్క నేచర్ ఒక్కొక్కలా ఉంటారు. మనుషులు అనేది ఇట్స్ క్వైట్ కామన్. ప్రతి ఒక్కళ్ళలోనూ ఏదో ఒక వీక్‌నెస్ ఉంటుంది. ఏదో డిప్రెషన్‌లో ఉంటారు. ఏదో వాటిలన్నిటిని వాళ్ళు అలా ఉన్నారు కదా అని మనం కూడా వాళ్ళలాగా అవ్వకుండా వీలైనంత వరకు వాళ్ళని మనం సరిచేసే మార్గంలో అది ఆలోచించి వాళ్ళకి మంచి చేయాలి అన్న ఉద్దేశంతో ఉంటే అది అది రియల్ హ్యుమానిటీ, రియల్ మానవత్వం అన్నమాట. నేను అలాగా నన్ను ఇంత ఇదిగా ఆదరిస్తున్నారంటే నాలో ఉన్నటువంటి ఆ మంచితనం, అది మా నాన్నగారు మాకు ఇచ్చినటువంటి వరం అన్నమాట. వెరీ నైస్. నాకు చాలా ఇదే కాకుండా నా దగ్గర పనిచేసిన మ్యూజిషియన్స్ కానీ వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళని ప్రతి ఒక్కళ్ళని నా ప్రొఫెషనల్ టైంలో మటుకు నేను చాలా సీరియస్ గా ఉంటాను, చాలా ఫిరోషియస్ గా ఉంటాను. ఎందుకంటే నేను కావాల్సింది రావాలి నాకు, ఆ యొక్క ఆలోచనలో ఉంటూ ఇక రాకపోతే వాళ్ళని కసురుకోవటం దిస్ క్వైట్ న్యాచురల్ ఇన్ ద ప్రొఫెషన్. నాకేంటంటే నా వృత్తి ఎక్కడ ఏం మాత్రం ఏది తగ్గకూడదు, నేను అనుకున్నది రావాలి, నా ప్రెజెంటేషన్ రావాలి. నేను నా హృదయం నుండి పుట్టిన పాటలు ఏదైనా సరే నా హార్ట్ నుండి పుడతాయి. పుట్టిన పాటని దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఆ బీట్ ని ఎలాగా రికార్డింగ్ చేయాలి, ఇన్ని రకాలుగా నేను ఆ విషయంలో మటుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ అప్పుడు ఆ, నా మ్యూజిషియన్స్ కూడా ఎంతో నాకు వాళ్ళు సహకరించి నా సౌండ్ ఇంజనీర్స్ కానీ, నా రచయితలు కానీ, నా సింగర్స్ కానీ, నా సక్సెస్ వెనకాల ఎంతో మంది సపోర్ట్ ఉందన్నమాట నాకు. వాళ్ళందరూ కూడా నాకు ఇంత సపోర్ట్ చేసి నన్ను ఈ స్థాయికి అర్పించగలిగారంటే ఇదంతా నా పూర్వజన్మ సుకృతం. దాంతో పాటు నేను నడుచుకునే విధానం, అన్నిటికన్నా ముఖ్యమైనది యాటిట్యూడ్. మనం నడుచుకునే విధానం. నేను ఎన్నో సక్సెస్ చూశాను, ఎన్నో డౌన్ ఫాల్స్ చూశాను, పీక్స్ చూశాను. సక్సెస్ లో పీక్స్ చూశాను, ఈవెన్ డౌన్ ఫాల్స్ లో కూడా పీక్స్ చూశాను నేను. కానీ అన్నిటికీ రాటుదేలిపోయాను అనమాట. అన్ని నాకు ఇప్పుడు అన్ని న్యూట్రల్ అయిపోయాయి టోటలీ. ఏదన్నా ఒకటే, సక్సెస్ ఒకటే, డౌన్ ఫాల్ అయినా ఒకటే. కానీ మనం ఎంత మంచిగా, మనం ఎంత ప్రశాంతంగా 10 మందికి మనం ఉన్న ప్రదేశం, మనం ఉన్న ప్రాంగణం అంతా సస్యశ్యామలంగా ఉండాలి అని కోరుకునే వ్యక్తిని నేను. అందుకని ఏ కార్యక్రమం వెళ్ళినా కూడా నేను ఇనిషియేటివ్ తీసుకుంటాను. అక్కడ అన్ని మంచి జరగాలి, అందరూ బాగుండాలి, అందరూ ఎంజాయ్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఇనిషియేటివ్ తీసుకొని నా కార్యక్రమం లాగా అన్నిటికీ నేను అంత డీప్ ఇన్వాల్వ్ అయిపోతాను అనమాట. అది అది నా నా బర్త్ నేచర్ అని చెప్పాలి నిజంగా. ఇలాగా ఒకరికి ఒకళ్ళు ప్రేమించుకుంటూ, ముఖ్యంగా మనిషి అన్న తర్వాత వాళ్ళు ఎంత చిన్నవాళ్ళు పెద్ద అని కాదు, ఒక్కొక్కరు ప్రేమించుకుంటూ ఉంటేనే ఆ ఆనందంలోనే మన ఆయుష్ పెరుగుతుంది. ఆ, మనలో ఉన్న ఎన్నో బెస్ట్ క్వాలిటీస్ అన్ని బయటికి వెలుగు వెలుగులోకి వస్తాయి అన్నమాట. అందరూ అదే అదే నేను నాలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఎలా వచ్చిందంటే చిన్నతనం నుండి నా సాధన, నా కష్టపడి నేను చేసినటువంటి సాధనకి నన్ను అందరూ, నా ఇండస్ట్రీ కానీ, నా చలనచిత్ర పరిశ్రమ కానీ, నా హీరోలు కానీ, నా డైరెక్టర్స్ కానీ టోటల్ గా నన్ను ఎంతగానో ఆదరించి నా మీద నమ్మకంతో నన్ను ఇంత స్థాయికి రప్పించగలిగారంటే ఒక లెజెండ్ అనిపించుకునే లెవెల్కి. నేను నిజంగా చెప్పండి, ఐఎమ్ నాట్ ఏ లెజెండ్. రియల్ లెజెండ్స్ అంటే ఒక సాలూరు రాజేశ్వరరావు గారు, ఒక పెండ్యాల నాగేశ్వరరావు గారు, ఒక ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ఒక ఆదినారాయణరావు గారు, ఆ మహానుభావులు, ఒక ఒక ఎస్డి బర్మన్ గారు, నౌషాద్ అలీ గారు, దే ఆర్ ద రియల్ రియల్ లెజెండ్స్. మేమంతా వాళ్ళు పసి కోనలో అనమాట. ఇంకా ఎన్నో సాధించాల్సిన ఎంతో ఉంది జీవితంలో. అందువల్ల ఈ మంచితనం అన్నది మనుషుల్లో ఆ ఆ మంచితనమే మనల్ని ఎక్కడికో తీసుకువెళుతుంది. దాన్ని మనం ఒక యాక్టింగ్ లా కాకుండా న్యాచురల్ గా మన మన స్వతహాగా మన మన ఓన్ నేచర్ గా చేసేసుకోవాలి దాన్ని. మనుషులు మనం మారాలి, కాలాన్ని బట్టి మారుతూ వెళుతూ ఉంటాం మనం కూడా. అలాగే ఈ విషయంలో మటుకు ఒకటే, మనం ఎప్పుడు అందరినీ ప్రేమిస్తూ ప్రశాంతంగా ఆనందంగా మనం మన చుట్టుపక్కల అందరూ బాగుండాలి, మన ప్రాంగణం చుట్టూ అన్ని బాగుండాలి అని పాజిటివ్ యాటిట్యూడ్ లో ఉంటేనే మనకి పాజిటివ్ ఎక్కువగా ఆ వైబ్రేషన్స్ మనకి రావటం, మన వల్ల 10 మందికి అది షేర్ అవటం జరుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే మీ పాటలు ఎప్పుడు విన్నా గూడా అంటే ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు విన్నా ఆ జనరేషన్‌కి సూట్ అయ్యేటట్టే ఉంటుంది. సో, వర్క్‌ని ఎలా ఫ్యూచర్ ప్రూఫ్ చేయాలి? అంటే వెరీ 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 గుడ్ క్వశ్చన్. నేను ఎప్పుడు నా థింకింగ్ ఎప్పుడు అడ్వాన్స్ గా ఆలోచిస్తూ ఉంటాను అనమాట. నా ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది. ఇన్ మై ప్రొఫెషన్ ఆల్సో
నేను అంటే అందరి మ్యూజిక్ విన్నాను నేను. అంటే నాన్నగారి మ్యూజిక్ విన్నాను, పెండ్యాల గారిది, ఘంటసాల గారిది, అలాగే నౌషాద్ గారిది, ఆర్‌డి బర్మన్ గారిది, అందరి దగ్గర విన్నాను, అన్ని విన్నాను. అంటే అక్కడి నుండి నేను నేర్చుకున్నది మా గురుగారు చక్రవర్తి గారి దగ్గర దాదాపు 8 సంవత్సరాలు పనిచేశాను. వారి దగ్గర పని చేస్తూ లక్ష్మీకాంత్ ప్యార్లాల్ గారి దగ్గర, బప్పిలహరి గారి దగ్గర, ఇళయరాజా గారి దగ్గర అందరి దగ్గర వర్క్ చేశాను. ఆర్‌డి బర్మన్ గారి దగ్గర కూడా పనిచేశాను. ఇవన్నీ అవన్నీ చూసి మనం ఎందుకు ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకోకూడదు? ఆ! మన పాట రేపు ఇప్పుడు ఈ రోజుకి మన ఆర్‌డి బర్మన్ సాంగ్స్ వింటున్నాం. ఈ రోజుకి లక్ష్మీకాంత్ ప్యార్లాల్ గారి సాంగ్స్ వింటున్నాం. బప్పిలహరి గారి సాంగ్స్ కానీ చెప్తున్నా. ఇవి ఇలాగే నా పాట కూడా ఎందుకు అడ్వాన్స్‌గా చేయకూడదనేసి నేను అన్ని బాగా అలా ట్రై చేశానమ్మా. అడ్వాన్స్ మ్యూజిక్ ఆహ్, ఎప్పుడు ఒక 20 ఇయర్స్, 25 ఇయర్స్ అడ్వాన్స్‌గా ఉంటది నా మ్యూజిక్ ఎప్పుడనమాట. అది నాకు అడ్వాంటేజ్ ఎలాగంటే, ఆ నాలెడ్జ్ ఎలాగొచ్చిందంటే, ఫ్యూచర్ జనరేషన్స్ చెప్పదలుచుకున్నాను ఈ విషయం. మోర్ హియరింగ్ నాలెడ్జ్. నేను విన్న మ్యూజిక్ ఎవరు వినుండరు. అంటే నేను గొప్పగా చెప్పుకోవటం కాదు. అన్ని రకాల మ్యూజిక్‌లు సింఫనీస్ దగ్గర నుండి, ఒపెరాస్ దగ్గర అన్ని రకాలు జాజ్, బ్లూస్ ఇంకా మోడర్న్ జాజ్ అన్ని క్లాసిక్స్, వరల్డ్ మ్యూజిక్ ఇలాగా అన్ని రకాల మ్యూజిక్ వినాలి. వినితే మనకి ప్రపంచం ఎక్కడుంది? అంటే మ్యూజికల్‌గా ఏ స్టేజ్‌లో ఉంది? ఎక్కడి నుండి వచ్చింది? ఏ మూలాల నుండి వచ్చిన మ్యూజిక్? నెక్స్ట్ జనరేషన్ ఏంటి? ఏ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు? సీ ఇవన్నీ ఆటోమేటిక్‌గా హియరింగ్ నాలెడ్జ్ వల్ల నాకు నేను అది తెచ్చుకోగలిగాను ఆ నాలెడ్జ్‌ని. అందువల్ల ఆహ్, ఎప్పుడు అడ్వాన్స్ మ్యూజిక్ విని నేను ఏ సాంగ్ కంపోజ్ చేసినా కూడా ఆ రిథమ్ ప్యాటర్న్స్ గాని, ఆ బ్యాకింగ్స్ గాని, అరేంజ్‌మెంట్స్ గాని ఎక్కువ మోడర్న్ హార్మనీ చేస్తూ చేయటం వల్ల ఈ రోజుకి ఇప్పుడు మీరు 'రూప్ తేరా మస్తానా' ఒక సాంగ్ 'రూప్ తేరా మస్తానా నీకు డేరా వేస్తా' ఇది ఇంకా అనదర్ ఒక 100 ఇయర్స్ వరకు ఇలాగే ఉంటది. సేమ్ అదే స్టైల్‌లో బికాస్ ఆఫ్ ద కంపోజిషన్ గాని, ద ప్రెజెంటేషన్ ఆఫ్ ద సాంగ్ గాని, ఆ రగ్గే బీట్‌లో ఎలక్ట్రానిక్ గ్రూవ్స్ అని, బేస్ ప్యాటర్న్స్ అని నాట్ ఓన్లీ దిస్ ఎముడుగు మొగుడులో కూడా మేము అందం హిందోళం అదరం తాంబూలం ఇది మెగాస్టార్ చిరంజీవి గారికి చేసిన పాటలు మీరు అన్ని చిరంజీవి గారి పాటలు అన్ని మీరు ఉండొచ్చు. ఆ పాటలకు కూడా ఒక రకంగా చెప్పాలంటే మెగాస్టార్ గారు ఆయనే మాకు ఒక ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. ఏంటంటే ఆయన దగ్గర గొప్పతనం నేను ఏది ఇచ్చినా కూడా ఎటువంటి మ్యూజిక్ ఇచ్చినా, ఎటువంటి బీట్ ఇచ్చినా కూడా ఆ బీట్‌కి అంత గొప్పగా అయినా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి ఆ పాటని మాక్సిమం ప్రేక్షకులకి, ఆయన ఫ్యాన్స్‌కి అంటే అలాగే అందరికి రీచ్ అయ్యే విధంగా ఆయన కూడా అంత కష్టపడి చేసేవారు ఆ పాటలు. సో, ఇదంతా నాకు ఇలా చేయటం వల్ల నాకు ఒక ధైర్యం వచ్చింది. ఓహ్! ఇలా చేయొచ్చు. ఈ పాట డెఫినిట్‌గా ఆడియన్స్ డెఫినిట్‌గా స్వీకరిస్తారు, ఆదరిస్తారు అన్న ఉద్దేశంతోటి అన్నీ చేశాను. అప్ టు మొన్న 'అరుంధతి' వరకు. కానీ 'నువ్వు నాకు నచ్చావు' గాని, 'మల్లేశ్వరి', 'నువ్వే నువ్వే', 'ఎలా చెప్పను', 'నువ్వే కావాలి' ఇయన్నీ ఒక ట్రెండ్ సెట్టింగ్ ఆఫ్ మ్యూజిక్ అన్నమాట. నెక్స్ట్ జనరేషన్ కాదు కొన్ని తరాలుగా ఉంటాయి ఈ పాటలు. అంటే నాన్నగారు చేసిన పాటలు ఇంకా అజరామరమైనటువంటి 'చాలు రాజేశ్వరరావు' గారు చేసిన పాటలైతే తెలుగు జాతికి అసలు అటువంటి పాటలు మళ్ళీ రాజేశ్వరరావు గారు ఆయనే పుట్టాలి. ఇంకెవరు చేయలేరు. అంటే రాగాలు అందరికీ తెలిసుంటాయి. సంగీతంలో 72 మేళకర్త రాగాలు ఉన్నాయి. అన్నీ తెలిసున్నా కూడా ఒక్కొక్క రాగాన్ని ఇంకో రాగాన్ని ఎలా మేళవించాలి? దాన్ని ఎలాగా క్లబ్ చేయాలి? అనే ఒక బ్రిలియన్స్ అది మామూలుగా వచ్చేది కాదు. అది పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఆ సరస్వతి కటాక్షం ఉండాలి. అలాగా 'సాలూరు రాజేశ్వరరావు' గారు ఒక సరస్వతి పుత్రుడు. సాక్షాత్తు సరస్వతి అనాలి 'సాలూరు రాజేశ్వరరావు' గారు. అలాగే ఆయన చేసినటువంటి పాటలు ఇప్పటికి, ఎప్పటికి ఇంకా నెక్స్ట్ కొన్ని 1000 ఇయర్స్‌కి కొన్ని జనరేషన్స్‌కి మిగిలిపోయే పాటలు. అలాగే ఆ కోవలో కూడా నేను ప్రయత్నించి నా పాటలు కూడా అడ్వాన్స్డ్‌గా నెక్స్ట్ జనరేషన్‌కి ఉండాలని. ఈ రోజుకి నేను అమెరికాకెళ్ళి షో చేసినా, ఎక్కడ షో చేసినా నా పాటలకి అదే ఆదరణ. అది నా పాట అని చెప్పను. అది వాళ్ళ పాట. ప్రేక్షకుల కోసం వాళ్ళు నాకిచ్చినటువంటి సక్సెస్ అన్నమాట. నా నమ్మకాన్ని వాళ్ళు నిజంగా తీసుకొని స్వీకరించి యెస్! ఆ పాటల్ని సూపర్ హిట్ చేశారే! ఈ క్రెడిట్ అంతా మా ఆడియన్స్‌కి దక్కుతుంది. సో, 'రాజ్ కోటిగా' మేమిద్దరం ఒక ద్వయంగా మేమిద్దరం మా కెరీర్ స్టార్ట్ చేసి
ఎన్నో వండర్స్ చేసాం మ్యూజిక్ లో. ఆ తర్వాత నేను కోటిగా, అటు రాజుగా ఆయన కూడా సపరేట్ గా ఆయన చేసుకుంటూ, నేను కోటిగా నా సుదీర్ఘ ప్రయాణాన్ని ఇంకా సాగిస్తూ అలాగే వెళుతున్నాను అనమాట. సార్ ఇక్కడ ఒక క్వెషన్ అడగాలి. ఎప్పటి నుంచి అనుకుంటున్నా అడుగుదామని. మీ ఎస్. ఇంటర్వ్యూస్ చూసినా లేకపోతే ఏ వీడియో చూసినా మీరు ఇట్లానే చెప్తారు. అంటే నేను ఇక్కడ చూసి అబ్జర్వ్ చేశాను. అంటే నేర్చుకున్నాను అలా చెప్తా ఉంటారు కదా! ఆ యా. ఆ అబ్జర్వేషన్ పవర్ ఇప్పుడు మేము నేర్చుకోవాలంటే ఏం చేయాలి? అంటే ఆ మైండ్ సెట్ ఎలా డెవలప్ చేసుకోవాలి? అందుకనే ఏంటంటే ఇప్పుడు జనరేషన్ ఏమైపోయిందంటే పాపం ఒక ఏదైనా ఒక పెద్ద కంపోజర్ దగ్గర పని చేద్దాం, పని చేసి నేర్చుకుందాం అన్న లెవెల్ ఎవరికీ లేకుండా పోయింది. ఒక గైడెన్స్ లేకుండా పోయింది. ఒక ఓన్లీ కీబోర్డ్ ప్లేయర్లుగా వచ్చేస్తున్నారు. వాళ్ళకున్న నాలెడ్జ్ తోటి ఏదో ఆ లూప్స్, దాంట్లో ఉన్న మ్యూజిక్ పట్టుకొని ఏదో పాటలు చేసేస్తున్నారు కానీ ఈ ఈ అనుభవం రావాలంటే ఇది మేమంతా సంవత్సరాలు ఎక్కడెక్కడ పని చేసాము, ఎన్ని నేర్చుకున్నాం, అన్ని చూసి అంటే నాకు నేను ఇలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. ఏది ఆర్‌డి బర్మన్ గారి దగ్గర అంతా నేను సౌండ్ డిపార్ట్మెంట్ అంతా చూసేవాడిని రికార్డింగ్. లక్ష్మీకాంత్ పెర్లాల్ గారి దగ్గర రిథమ్ సెక్షన్స్ ఎలా చేసేవాళ్ళు, ఇవన్నీ అబ్జర్వ్ చేశాను. నేను వాళ్ళ దగ్గర వాయిస్తూ ఇవన్నీ అబ్జర్వ్ చేశాను. ఇది నేను ఇంప్లిమెంట్ చేశాను. నేను చేయటం వల్ల స్టూడియోలో రికార్డింగ్ థియేటర్‌లో నన్ను చూడాలి మీరు. అసలు ఎటువంటి ఇటు ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, అటు లైవ్ ఆర్కెస్ట్రా ఉంటుందన్నమాట. రెండిటిని మిక్స్ చేసి లేయర్స్ చేస్తూ ఇలా చేసే పద్ధతిని తెచ్చిందే మేమే అన్నమాట. నేను రాజ్ కోటిక మేము తెచ్చినట్టు. ఈ పద్ధతులనే ఈవెన్ ఇప్పటికీ రెహమాన్ గాని, మణి శర్మ గాని, హారిస్ జయరాజ్ గాని, తమన్ గాని, దేవిశ్రీ ప్రసాద్ గాని ఎవరైనా వీళ్ళందరికీ ఒక రకంగా చెప్పాలంటే అదృష్టవంతులు వాళ్ళు. మా దగ్గర పని చేశారు కాబట్టి నేను నేర్చుకుని వచ్చింది వీళ్ళకి అందించాను నేను. వాళ్ళకి ఒక రకంగా ఈజీ అయింది. వాట్ ఇస్ ద నెక్స్ట్ జనరేషన్? ఇప్పుడు వాళ్ళు వచ్చి మణి దగ్గర పని చేయాలన్నా, దేవి దగ్గర పని చేయాలన్నా వాళ్ళకి ఛాన్స్ దొరకదు. ఎందుకంటే వాళ్ళే కీబోర్డ్స్ చేసుకోవటం, ప్రోగ్రామింగ్ చేసుకోవటం అన్నట్టు అయిపోతాం కంపోజర్స్. మేమంతా లైవ్ ఆర్కెస్ట్రా తోటి ఒక 60 పీస్ ఆర్కెస్ట్రా, రెగ్యులర్ 63 మంది నా రెగ్యులర్ ఆర్కెస్ట్రా, పర్మనెంట్ ఆర్కెస్ట్రా. ఇలా రోజు చేయటం వల్ల రెహమాన్ గాని, మణి గాని వీళ్ళందరూ కీబోర్డ్స్ ప్లేయర్ గా మా దగ్గర పనిచేస్తూ నొటేషన్స్ రాసుకుంటూ టోన్స్ దగ్గర నుండి ఎవ్రీ కార్డ్ ఇన్వర్షన్స్ దగ్గర నుండి మేము చెప్పి ప్రోగ్రామింగ్ చేయించిన మ్యూజిక్ అన్నమాట. అందువల్ల వాళ్ళకి ఆ ఒక గైడెన్స్ బాగా దక్కింది. బికాస్ ఆఫ్ మీ అండ్ రాజు. మేము ఆ విషయంలో గర్వంగా చెప్పుకోగలం. మేము స్టడీ చేసాం, ఎన్నో మ్యూజిక్ చేసాం, సక్సెస్ ఇచ్చాం, ప్రూవ్ చేసుకున్నాం. ప్రూవ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కూడా అందరికీ నేను ఓపెన్ గా పెడతాను. నేను రికార్డింగ్ చేసేటప్పుడు కూడా నా సాంగ్ కొంతమంది అసలు ఎలవ్ చేయరు, స్టూడియో లోపలికి ఎలవ్ చేయరు. రికార్డింగ్ స్టూడియో నా మ్యూజిషియన్స్ అయితే అందరినీ ఎలవ్ చేస్తాను నేను. నా రికార్డింగ్ అయిపోయిన తర్వాత అందరూ ఒక వింతలాగా వినేవాళ్ళు నా పాటను. ఏంటి హ్యూజ్నెస్, ఈ గ్రాండియర్నెస్ ఏంటి అని ఎవరికి అర్థమయ్యేది కాదనమాట. ఒక రిథమ్ కానీ, ఆ రికార్డింగ్ సెషన్ కానీ అన్నిట్లోనూ నా జోక్యం ఉండేది. దట్ ఈస్ ఎక్స్పీరియన్స్ అంతే. ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాం. ఎక్స్పీరియన్స్ లో మన అనుభవంలోనే అన్ని వస్తుంది. ఎస్పెషల్లీ మ్యూజిక్ లో మటుకు హియరింగ్ నాలెడ్జ్ అండ్ ద ఎక్స్పీరియన్స్. యు మస్ట్ వర్క్ విత్ వెరీ బిగ్ పీపుల్, గెయిన్ మోర్ నాలెడ్జ్ అండ్ ద ఎక్స్పీరియన్స్. సార్ ఇప్పుడు మీరు ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ సాలూరు రాజేశ్వరరావు గారి సన్‌గా మీరు ఇప్పుడు మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవుతున్నప్పుడు చాలా మంది ఎక్స్‌పెక్టేషన్స్ చాలా హై లెవెల్‌లో పెట్టుకొని ఉంటారు గదా! అప్పుడు మీరు మీకు ప్రెషర్ ఏమైనా పడిందా? లేకపోతే మీరు ఎలా సక్సీడ్ అయ్యారు దాని నుంచి? అంటే నాన్నగారు ట్రెండ్ చేయడం అనేది చాలా కష్టం. అది దట్ ఇస్ ప్యూర్. ఆ తర్వాత కేవి మహాదేవన్ గారు వచ్చారు నాన్నగారు తర్వాత. ఆయన ఒక ఆ, జానపదంలో ఒక లైట్, ఒక మోర్ క్లాసిక్ కాకుండా ఈజీగా అర్థమయ్యే పాటలు అన్నట్టు ఆయన ఒక వరుడి తీసుకుని వచ్చారు కేవి మహాదేవన్ గారు. జానపదం తోటి, మంచి రాగాలతోటి, క్లాసికల్ టచ్ ఉంటూ జానపదం. అది ఒక న్యూ ట్రెండ్ క్రియేట్ చేశాడు ఆయన తెలుగులో. ఆ తర్వాత చక్రవర్తి గారు, మా గురువు గారు ఆ ట్రెండ్ ఫాలో అవుతూ ఆయన కూడా ఆ ట్రెండ్ తో వచ్చారు. ఇది నాన్నగారు అయిన తర్వాత సాలూరు రాజేశ్వరరావు గారి కొడుకుగా వీడు ఏం చేస్తాడు అనే ఒక అందరికీ ఉంది. ఏంటి వీళ్ళ స్పెషాలిటీ? అటు టీవీ రాజు గారి అబ్బాయి మా రాజు, ఇటు నేను సాలూరు రాజేశ్వరరావు గారి కొడుకుగా వీళ్ళిద్దరూ ఏం చేస్తారు అనే ఒక అందరూ మమ్మల్ని చూస్తూ కాచుకొని చూస్తూ ఉండేవాళ్ళు. కానీ మేము భిన్నంగా ఏం చేసామంటే ఒక ఎలక్ట్రానిక్ మొత్తం సింఫనీ ఆర్కెస్ట్రల్ కలర్, క్లాసికల్, వెస్టర్న్ క్లాసికల్ ఇలాగా
తర్వాత ఇంకా మోడర్న్ జాజ్ మ్యూజిక్ ని, ఒక క్విన్సీ జోన్స్, ఇటువంటి మ్యూజిక్ ని, జాన్ విలియమ్స్, హాలీవుడ్ కంపోజర్స్ యొక్క మ్యూజిక్ ని ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసింది భారతదేశంలో మేమే. అది మేము గర్వంగా చెప్పుకోగలం. దట్ కలర్ ఆఫ్ మ్యూజిక్. ఇప్పుడు హ్యాన్స్ జిమ్మర్ అనేది ఫస్ట్ లో బ్లాక్ రెయిన్ అని ఒకటి చేశాడు, అండ్ ఇప్పుడు హ్యాన్స్ జిమ్మర్ ఇస్ వెరీ ఫేమస్. సో ఈ వెరీ ఫస్ట్ ఫిల్మ్ బ్లాక్ రెయిన్, ఒక న్యూ కలర్ తోటి ఎలక్ట్రానిక్స్ తో చేశాడు. ఇది కాకుండా ఒక వాంజలిస్ అని, ఒక టాంజరిన్ డ్రీమ్ అని, జాన్ మిచెల్ జేర్ అని, ఇటువంటి ఆల్బమ్స్ విని మేము ఎన్నో నేర్చుకొని ఒక న్యూ ఇంప్లిమెంట్మెంట్ మనం ఎందుకు చేయకూడదు, మన తెలుగు ఆడియన్స్ మనం ఎందుకు చేయకూడదు అని మా మొట్టమొదటి సినిమాలో ప్రళయ గర్జన ఒక సినిమా మేము చేసాం, మోహన్ బాబు గారు. ఆ సినిమాకి టైటిల్ మ్యూజిక్ ఏం చేశారంటే ఫస్ట్ టైం రాక్ మ్యూజిక్ తో చేసాం అనమాట. రాక్ మ్యూజిక్ ఎంతో ఎవరు వినలేదు, మన ఆంధ్ర తెలుగు వాళ్ళు ఎవరు వినలేదు రాక్. ఆ టైటిల్ మ్యూజిక్ గ్రాండ్ గా చేసాం అనమాట. ఇది ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారని నెల్లూరులో ఒక థియేటర్ రిలీజ్ అయింది ఆ సినిమా. ఫ్రంట్ రోలో 40 పైసలు 60 పైసలు టికెట్ లో నేను, రాజు, మా ఫ్రెండ్ ముగ్గురు కూర్చొని సినిమా చూస్తున్నాం. అంటే ఆడియన్స్ ఈ మ్యూజిక్ ని ఎలాగ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, దీన్ని బట్టి కదా నెక్స్ట్ మేము ఎలా వెళ్ళాలి అని. మాకు ఫస్ట్ టైటిల్ మ్యూజిక్ రాగానే అబ్బా ఏం కొట్టాడు రావిళ్ళ, ఎవడు రావిళ్ళ కొట్టింది అన్నాడు. జనం. అంటే మేము పక్కనే ఉన్నాం, కానీ వాళ్ళకి మేము ఎవరో తెలియదుగా, వాళ్ళకి నేను రాజకోటి తెలియదు వాళ్ళకి. అలా అనేసరికి అక్కడ నాకు నమ్మకం వచ్చింది, ఎస్ దిస్ ఇస్ అ మాస్ పల్స్, జనాల్ని ఇక్కడ పట్టుకోవచ్చు అని. ఆ మాస్ పల్స్ తోటి అక్కడ నుండి అలాగే ఎలక్ట్రానిక్స్ తోటి ఆర్కెస్ట్రా మిక్స్ చేసి ఒక న్యూ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ని మేమైతే అమ్మా ఇంకా బిగినింగ్ డేస్ లో టూ అడ్వాన్స్ మ్యూజిక్ చేసాం. టూ అడ్వాన్స్ ఎవరికి అర్థం అవుతుంది. అంటే మన డైరెక్టర్స్ కదా ఒక ఫార్మేట్ లో ఉంటాడు, ఒక 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 అదేది ఒక ఒక పద్ధతి సినిమాలు అన్ని ఫార్ములా ఫిల్మ్స్ అలా ఉండేది. వాళ్ళకి అర్థమయ్యేది కాదు మేము చేసే మ్యూజిక్. కానీ అప్పట్లో చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఈ మ్యూజిక్ అంతా మేము ఇంప్లిమెంట్ నేర్చుకుంటూ ఒక ఎక్స్పీరియన్స్ ని ఆ చిన్న చిన్న సినిమాల ద్వారా మేము తెచ్చుకున్నాం. ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మేము చేసింది సంసారం అనే సినిమా, శోభన్ బాబు గారిది. అక్కడ నుండి మగాడు అనే రాజశేఖర్ గారిది. మగాడు అనేది ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా. అలాగే నల్ల త్రాచు అని ఎలక్ట్రానిక్స్ తోటి. ఇలాగా ఆ, కృష్ణరాజు గారిది మరణ శాసనం అని, సూపర్ స్టార్ కృష్ణ గారిది ఆ, ఆ, నా పిలిపే ప్రపంచనం అని. ఇవన్నీ అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారిది యముడుకు మొగుడు. అక్కడికి ఫుల్ ఫ్లెడ్జ్ లో మాకు గ్రిప్ వచ్చేసింది. అంటే రిథమ్స్ ప్యాటర్న్స్ మీద కానీ, ఎలక్ట్రానిక్స్ మీద కానీ, ఆర్కెస్ట్రా మీద కానీ, రికార్డింగ్ సెషన్స్ మీద కానీ టోటల్ ఒక క్లారిటీ వచ్చేసింది. అంటే ఎంత ఎక్స్పీరియన్స్ మేము సంపాదించుకున్నాం. ఆ ఎక్స్పీరియన్స్ తోటి యముడుకు మొగుడులో ప్రతి పాట హిట్ చేయాలి మా మెగాస్టార్ గారికి అని కసితోటి ఒక ఫుల్ ఛాలెంజ్ తోటి మేము చేసిన పాటలు. అది అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్, సెన్సేషనల్ ట్రెండ్ సెట్టింగ్ మ్యూజిక్ అయిపోయింది యముడుకు. అక్కడి నుండి నేను రాజ్ 10 years కంటిన్యూగా ఎక్కడ వెనక్కి తిరిగి చూడండి. అంటే ఎవరెస్ట్ ఎక్కి పాతేసాం అంతే. ఎవరెస్ట్ ఒకసారి ఎక్కితే చాలుగా, మళ్ళీ 10 సార్లు ఎక్కలేదు. ఒకసారి ఎక్కి జెండా పాతి కిందకి వచ్చాం అనమాట. అది ఈ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఇప్పుడు ఒక జర్నీలో ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతాయి. వాటిలన్నిటి మనం క్యారీ చేస్తూ వాటి మీద బుర్రలు పెడితే మనం ముందుకు సాగలేం. అందువల్ల నా జీవితంలో ఎన్నో జరిగినాయి. అన్నిటినీ చాలా తట్టుకుంటూ ఆ మన ఎక్కడ ఆగకూడదు, మన గమ్యాన్ని ఎక్కడ ఆగకూడదు, మన డెడికేషన్, నా చూపు అక్కడే ఒకే దగ్గర ఉండేది. నా గోల్. ఇప్పుడు ఒక గోల్ ఉండాలంటారు. ఈవెన్ అబ్దుల్ కలాం గారు చెప్పేది కూడా అదే. తర్వాత చాలా పెద్దోళ్ళు చెప్పిన మాటలు, ఒక గోల్ తోటి మనం వెళితే మన సక్సెస్ మన వెనకాలే వస్తూనే ఉంటుంది. ఎప్పుడో ఆ గోల్ కి రీచ్ అయ్యే టైంకి అన్ని సక్సెస్లు అన్ని తీసుకెళ్ళి మన గోల్ కి ఫుల్ఫిల్ చేస్తాయి. సో ఇది నా జీవితంలో నేను చూసినటువంటి నా ఎక్స్పీరియన్స్ లో అన్ని ఎదురవుతాయి. దేనికి మనం జంకకూడదు, ఎక్కడ పడకూడదు, భయపడకూడదు. ధైర్యంగా చిత్తశుద్ధితో డెడికేటెడ్ గా మనం వెళుతూ ఉంటే మన జర్నీని ఎవ్వరూ ఏమీ చేయలేరు. నిజాయితీ ఉండాలి. ఇవన్నీ మనం కాపాడతాయి. సో నా నా జర్నీ ఇలాగా నేను
చేసుకుంటూ ఇంకా అందరికీ మాక్సిమం అందరికీ చెప్తూనే ఉంటాను. నా యంగర్ జనరేషన్స్ కి, నా పిల్లలకి కానీ నా ఎక్స్పీరియన్స్, నేను ఇలా అలా వచ్చాను, ఇలా అలా నడుచుకోండి, ఇలా ఉండండి, మీకు కూడా పైకి వస్తారు, ఎక్కడ పడిపోకండి, దీస్ ఆల్ డేంజరస్ స్పాట్స్, ఎన్ని జాగ్రత్త అంటే నేను ఆ ప్యాసేజ్ అంతా చూశాను కాబట్టి అందరికి చెప్తుంటాను, ఇక్కడ జాగ్రత్త పడిపోతారు, ఇక్కడ పడకండి, దీనికి చూసుకుని రండి అన్నట్టు అందరినీ గైడ్ చేస్తూ ప్రతి ఒక్కరు అందరూ గొప్ప వృద్ధిలోకి రావాలి అన్న ఉద్దేశంతో నేను ఇప్పటికీ అందరినీ బ్లెస్ చేస్తుంటాను. వెరీ నైస్. సార్ ఇప్పుడు మామూలుగా సక్సెస్‌ఫుల్ పొజిషన్‌లోకి వచ్చినప్పుడు, ఇప్పుడు ఏమైనా కొత్తయి ట్రై చేయాలంటే కొంచెం భయమేస్తా ఉంటుంది గదా! సేమ్ దానికి స్టిక్ అయిపోతారు. కానీ మీరు ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తానే ఉన్నారు. ఇప్పటికి చేస్తానే ఉన్నారు. సో, దాని గురించి మీరేమైనా చెప్తారా? అంటే ఆ గ్రిప్ దొరికిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయటం మొదలెట్టారో, ఇప్పుడు నేను చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ కూడా, కొత్త బీట్స్ కానీ, మెలడీలో ఎక్స్పెరిమెంట్స్ కానీ, ఎప్పుడైతే ఆడియన్స్ దాన్ని స్వీకరించి మాకు సక్సెస్ ఇచ్చారో అక్కడ ధైర్యం వచ్చేసి ప్రతి పాట ఎందుకు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. ఇప్పుడు బలరామకృష్ణలో ఒక పాట చేశాను, నీ మనస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి ఒక బెజూన్ అని ఒక సింఫనీ ఇన్స్ట్రుమెంట్ ఉంది. బెజూన్ అని ఒక ఇన్స్ట్రుమెంట్, వెస్టర్న్ క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్. ఆ బెజూన్ టోన్ అలా ఉంటుంది అనమాట. ఒక చిన్న బాతరుపులా ఉంటుంది ఆ ఇన్స్ట్రుమెంట్ బెజూన్. చాలా బాగుంటుంది. బెజూన్ అండ్ ద ఓబో, ఈ రెండు కాంబినేషన్స్ తోటి ఆ బిట్ ని ఒక ఫ్లూట్ మిక్స్ చేసి దీస్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని రీచ్ అయ్యింది. ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. బా, గమ్మత్తుగా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు అలాగే ప్రియ రాగాలే సాంగ్ ఉంది హలో బ్రదర్ లో, హే 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 హే, అది ఒక డీప్ ఫారెస్ట్ అనే ఒక ఆల్బమ్ లో చాలా కొత్తగా ఉంటుంది. ఆ ఆల్బమ్ ఇట్ సెల్ఫ్ మాస్టర్ పీస్ అనమాట. మళ్ళీ అటువంటి ఆల్బమ్ ఇంకా ప్రపంచంలో పుట్టలేదు. ఆ ఆల్బమ్ లో అది ఎంతగానో మాకు ఆ కొత్తగా అనిపించింది. ఎందుకు మన సాంగ్ లో దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు, అది కాపీ కాదు. సి, ఒక కొత్త సౌండ్ ని ఎందుకు మనం ప్రజెంట్ నేను ఐ ట్రైడ్ దట్, అది అదేలాగా రికార్డ్ చేయడానికి నేను ప్రయత్నించాను. కానీ అసలు ఒక 2% కూడా నేను ఆ రికార్డింగ్ చేయలేకపోయాను. అంటే ఆ స్టైల్ ఆఫ్ ప్రాసెసింగ్ ఇక్కడ లేదు మనకి. వాళ్ళు ఎంత కష్టపడి చేశారో ఆ ప్రాసెసింగ్, ఆ రికార్డింగ్ అని. సో వాట్ ఐ డిడ్, నేను ఆ మ్యూజిక్ అలాగే శాంపిల్ చేసుకొని నా టెంపోకి, నా రితం, నా పాటకి ఉన్న తాళానికి తగ్గట్టుగా దాన్ని శాంపిల్ చేసి ఒక ప్రోగ్రామింగ్ చేసి అది చేయటం వల్ల ఎంతో గొప్పగా సూపర్ డూపర్ హిట్ అయిపోయి ఆ పాట కలకాలం మిగిలిపోయింది. ప్రియ రాగాలే పాట ఇప్పటికి ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా ఆ పాట పాడితే అంత ఇది ఇస్తారనమాట, అంటే రెస్పాన్స్. ఇలాగే మెకానికల్లో డ్రమ్ డాన్స్ సాంగ్ అని మాకు ఒక మంచి ఒక ఛాలెంజింగ్, మాకు అల్లు అరవింద్ గారు మాకు ఇచ్చినటువంటి ఛాలెంజింగ్ సాంగ్ అనమాట, రాజ్కోటిగా మాకు. అది ఆ పాట కూడా ఇప్పటికీ వింటుంటే కూడా మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, విజయశాంతి గారు అని ఉంటారు హీరోయిన్, ఓ మై గాడ్. అంటే ఇది ఒక 1 వీక్ 10 days బి గోపాల్ గారు డైరెక్టర్ అనమాట. ఆ సాంగ్ ని అన్ని రోజులు పిక్చరైజ్ చేశారంటే దానికి కారణం ఏంటంటే మేము ఇచ్చిన మ్యూజిక్ ఆ కొత్త బాణి, దీన్ని ఎందుకు ఇంత బాగా చేయకూడదు, ఎందుకు ఇలా ఇప్పుడు హలో బ్రదర్ లో ప్రియ రాగానే సాంగ్ ఏం చేసి మొత్తం వాటర్ ఫాల్స్ పెట్టాడు వెనకాల. వాటర్ లో రివర్స్ షాట్స్ తీస్తూ చాలా కొత్తగా ఎస్ గోపాల్ రెడ్డి గారు దాన్ని కెమెరామెన్ గా ఆయన విజువలైజ్ చేయటం, అది ఎంతో అడ్వాంటేజ్ అయింది ఆ సినిమా, ఆ పాట హిట్ అవ్వడానికి కూడా. సో అలాగే డ్రమ్ డాన్స్ లో మైసూర్లో ప్యాలెస్ దగ్గర అన్ని వారం రోజులు హోల్ డేస్ షూట్ చేసిన ఆ పాట, అంటే ఇది కలకాలం మిగిలిపోతుంది. సో ఇలా నేను చేసిన మ్యూజిక్ లో ఉన్నటువంటి ఆ కొత్తదనాన్ని వాళ్ళు కూడా ప్రయత్నించి, అటు కొరియోగ్రాఫర్స్ కానీ, కెమెరామెన్స్ కానీ, అటు హీరోస్, ప్రొడ్యూసర్స్ అందరూ అన్ని రకాలుగా. ఎందుకంటే మ్యూజిక్ అనేది ఇట్స్ మెయిన్ ఆర్నమెంట్ మూవీకి, సినిమాకి ముఖ్యమైన అలంకారం ఏంటంటే సంగీతం. ఏ సినిమా కన్నా సంగీతమే ఒక రూపాన్ని తీసుకొస్తుంది. ఏ కథకైనా, ఏ పాటకైనా, ఏ సిచ్యువేషన్కైనా ఒక రూపాన్ని తెచ్చేది సంగీతం అన్నమాట. సో సంగీతంలో ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ వస్తారు, వాళ్ళు చేస్తారు. ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. రకరకాల మ్యూజిక్ ఎన్ని రకాలు, కానీ
మ్యూజిక్ అనేది మనం ఆనందపడాలి. అది ఎటువంటి సంగీతం అవ్వచ్చు, అది క్లాసికల్ అవ్వచ్చు, పక్కా మాస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అజరామ్ అంటే మనం ఆనందించేదే సంగీతం. అంతేగాని దీంట్లో ఈ ఈ బేస్ తోటే సాంగ్ చేయాలి అనే ఈవెన్ వెస్టర్న్ నొటేషన్స్ లో, వెస్టర్న్ థియరీలో కూడా ఏంటంటే వాళ్ళకి రాగాలు లేవు మనలాగా. కానీ మైనర్ స్కేల్స్ అని, మేజర్ స్కేల్స్ అని, పెంటాటోనిక్ స్కేల్స్ అని, హార్మోనిక్స్ అని, క్రోమాటిక్ స్కేల్స్ అని, వీటితోటి వాళ్ళు ఇచ్చే హార్మోని, ఓ మై గాడ్. ఒక మెలడీ, సింపుల్ మెలడీ ఉంటుంది, దాని వెనకాల వాళ్ళు ఇచ్చే బ్యాకింగ్స్ కానీ. నాకు ఇప్పటికీ జాన్ విలియమ్స్ చేసినటువంటి షిల్లర్స్ లిస్ట్ సౌండ్ ట్రాక్ అంటే నాకు ఇంకో కొన్ని లక్షల కోట్ల సార్లు వినుంటాను అనమాట. రోజు అది వినందే నేను పడుకోను అనమాట. నాకు అంత ఇష్టం షిల్లర్స్ లిస్ట్ సౌండ్ ట్రాక్. జాన్ విలియమ్స్ చేసినటువంటి ఒక జీవంతో ఉంటుంది. మన శరీరంలో ఉన్న 72,000 నరాలు కాదు కదా, ఉన్న బ్లడ్ సెల్స్ కూడా కదులుతుంది అనమాట ఆ మ్యూజిక్. అంత గొప్ప సంగీతాన్ని ఎక్కడి నుండి వచ్చింది? అది రాగాలు కాదు, ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద మ్యూజిక్. అది ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మన సంగీతంలో కూడా ఎక్స్ప్రెషన్ ఉంది, గమకాలు ఉన్నాయి, ఉన్నా కూడా కొన్ని రాగాలు ఉన్నాయి. ఆ ఎక్స్ప్రెషన్ తో పాటు ప్రేక్షకులు ఆ సన్నివేశాన్ని బట్టి వాళ్ళు ఎంతో ఇన్వాల్వ్ అయిపోతారు ఆ పాటతో పాటు. ఇలా నేను చేసిన పాటల్లో ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం, పగేము ప్రాణమయ్యేనా, ఆశలే దూరమయ్యేనా, నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా. దిస్ ఇస్ ద సాంగ్. అంటే ఒక 2 కుటుంబాలు రైవలరీస్ తోటి కొట్టుకుంటూ, ఒక్కొక్కరు చంపుకుంటూ ఉన్న సిచ్యువేషన్ లో ఈ పాట వస్తుంది. అంటే ప్రతి ఒక్కరు జాలి పడతాం, అయ్యో ఎందుకురా కొట్టుకుంటారు, కుటుంబం అంటే ఇది కదరా, అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి కదరా, ఈ ఈ ద్వేషాలతోటి, ఈ నరుకుడులతో ఏమొస్తుంది, చంపుకోవడంతో, అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి కదా అని నాకు చెప్పిన సిచ్యువేషన్ కి నేను చేసిన ట్యూన్ ఇది. అది అది ఏ రాగం అని పక్కన పెడదాం, నాకు సన్నివేశాన్ని పెట్టి వచ్చిన ట్యూన్ ఇది. తర్వాత ఏ రాగం అని చూస్తే ఇది కానడా రాగం అంటున్నా. కానడా రాగం, ఓకే. ఇప్పుడు ఒక్కొక్క రాగంలో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్, ఒకటి కాదు కదా, కొన్ని లక్షల కోట్ల ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఒకే రాగంలో చెప్తున్నా. అది ఒక్కొక్కరు ఆ రాగాన్ని, ఇప్పుడు సాలు రాజరారు అదే రాగంలో చేస్తే అది వేరే, ఆ బాణి వేరేలాగా ఉంటుంది. ఒకవేళ పెండేల గారు చేస్తే వేరే రకంగా ఉంటుంది. అదే రాగం, అదే 7 స్వరాలే. అదే ఇళయరాజా గారు చేస్తే అది వేరేలాగా ఉంటుంది. అదే మేము చేసిన, రేపు కీరవాణి గారు చేసిన, ఎవరు చేసిన ఒక్కొక్క రాగంలో అది ఆ సరస్వతి అనుగ్రహిస్తుంది. ఇది ఆ ఉపాసకులకి, ఆ స్వర ఉపాసకులకి కటాక్షిస్తున్న సరస్వతి. ఒక్కొక్కరికి అదే రాగంలో కొత్త కొత్త స్వరాలు ఇస్తుంది, కొత్త కొత్త గమకాలను ఇస్తుంది. సో ఇది రాగాలు అనేది దట్ ఈస్ ప్యూర్ దేవతలు అనమాట. ఒక్కొక్క రాగం ఒక్కొక్క మహాసముద్రం. చూడడానికి 7 స్వరాలే, ఆరోహణలు ఉంటాయి, 5 స్వరాలు ఉంటాయి కొన్ని రాగాలు. కానీ అందులో మునిగితే మట్టుకు, ఓ మై గాడ్, రత్న వైడూర్యాలు ఉంటాయి ఒక్కొక్క రాగంలో. అందువల్ల నేను ఎక్కువగా రాగాలు జోలికి వెళ్ళామనుకోండి, ఇంకా ఆ ఆనందం వేరు, ఇది వేరు. కానీ ఇటు మన కమర్షియల్ గా జనరంజకమైన పాటలు చేయాలి, 10 మంది పాడుకోవాలి, అందరూ ఆనందించాలంటే అక్కడి నుండే, రాగాల నుండే తీసుకుంటూ, అంటే ఇలాగ సాంగ్స్ ని కంపోజ్ చేసి ఆ ఎన్నో హంగులతోటి, అంటే ఎలక్ట్రానిక్, అటు రిథమ్స్, ఇన్ని రకాలుగా ప్రెజెంటేషన్ లో అన్ని యాడ్ చేస్తాను అనమాట. సో అక్కడ నాకుంటూ ఒక స్టైల్ అన్ని తెచ్చుకోవటం. ముఖ్యంగా చెప్పాలంటే అది ఆడియన్స్ నాకు ఇచ్చినటువంటి నమ్మకం. నేను 4 గోడల మధ్య ఉండే, నేను కానీ రాజు కానీ బయటికి వెళ్ళవడం కాదు, అక్కడే చేసాము. మా సక్సెస్ కూడా నేను బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే ప్రతి పాట, ప్రతి సినిమా, అది చిన్న పెద్ద సినిమా అని కాదు, ప్రతి సినిమాకి ఒకేలాగా పనిచేసాం. ఆ అంటే మా సక్సెస్ కూడా వెళ్ళి చూడలేకపోయాం. మేము ఫస్ట్ వెళ్ళింది ప్రళయ గర్జన సినిమాకి. ఫస్ట్ టైటిల్ మ్యూజిక్ ఎలాగ రెస్పాండ్ ఇస్తారో, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఎలా రెస్పాండ్ అవుతారో చూసాం, అంతే.
అది నెల్లూరు ఆడియన్స్ మాకు ఇచ్చినటువంటి వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ అనమాట. సూపర్ సార్. సార్ ఇప్పుడు ఒక పర్సనల్ క్వశ్చన్ అడగాలి. ఏంటంటే మీరు మీ లైఫ్‌లో టాప్ 2 లైఫ్ లెసన్స్ ఏం నేర్చుకున్నారు? ఈ యంగర్ జనరేషన్స్‌కి చెప్పడానికి? టాప్ 2 అవును. ఇంకా ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లౌకికం ఉండాలి. మనం అంతే, మేము ఇలాగే ఉంటాం, నా స్టైల్ ఇదే అని ఉంటే మటు జాంతని అసలు అది పనికిరాదు. అసలు అందరితోటి కలిసి మెలిసి ఉండాలి. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సిన విషయం. నువ్వు ఎంత జీనియస్ అవ్వచ్చు, ఎంత గొప్పవాడవన్నా అవ్వచ్చు, ఏదన్నా ఉండొచ్చు, కానీ లౌకికం ఉండాలి. లౌకికం అంటారే, అందరితోటి కలిసిమెలిసి ఉంటూ, ఎవరైనా కానీ అది చిన్న పెద్ద ఎవరైనా కానీ ఫస్ట్ ఆ క్వాలిటీ నేర్చుకోవాలి. అందరితో మంచిగా ఉండడం. తర్వాత మనం మన డ్రీమ్ ఏంటి, ఒక డ్రీమ్ పెట్టుకోవాలి. ఏదో ఒకటి, ఇప్పుడు చదవాలి, ఏదో చదవాలి, పెద్ద పెద్ద ఆఫీసర్ అవ్వాలి, పెద్ద అఫీషియల్ అవ్వాలి. ఒక డ్రీమ్ తోటి ఫస్ట్ డ్రీమ్ పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఆ సరస్వతి గాని, ఆ నేచర్ గాని మనల్ని ఎలాగే ఎత్తుకుని వెళుతుంది అనమాట. అది కూడా చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో, ఆ, నిజాయితీగా, ఇన్ని రకాల క్వాలిటీస్ మనిషికి ఉంటేనే అందరూ గొప్పోళ్ళు అవ్వగలరు. ఈరోజు ఏ గొప్పోళ్ళు తీసుకున్నా, అందరూ మహానుభావులు తీసుకున్నా, ఈ క్వాలిటీస్ తోటే అందరూ పైకి వచ్చారు. ఇవి రెండు మటుకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు అంటే ఈ క్వెషన్ మళ్ళీ రిపీటెడ్‌గా అనిపించొచ్చు. కానీ అయినా అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు పర్సనల్ గ్రడ్జెస్ కానీ, ఎవరిని తిట్టుకోవడం గాని అస్సలు చేయనని చెప్పారు. అయితే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ ఆ మైండ్ సెట్ ఎలా అబ్టైన్ చేసుకోవాలి? ఎలా తెచ్చుకోవాలి? ఎలా తెలుసుకోవాలంటారా? ఇప్పుడు జనరల్ గా తిట్టుకుంటాం, నేను తిట్టుకుంటాను అందరితో ఒకసారి. క్యారీ ఆన్ తిట్టినా చేయకుండా. అది పర్సనల్ గా పెట్టుకోకూడదు. ఏదో తప్పు చేస్తారు, ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు, నేను తప్పు చేస్తాను, నన్ను తిడతారు, తిట్టినోళ్ళు ఉన్నారు చాలా మంది. ఒకసారి కామెంట్స్ భయంకరంగా పెడుతుంటారు. ఇవన్నీ మనం ఎక్కడ పట్టించుకుంటాం? ఆ? ఇప్పుడు నేను ఏదో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను అనుకోండి, సపోజ్ యూట్యూబ్ లో కానీ ఏదో టీవీలో కానీ, దానికి కొంతమంది చాలా బాగా రెస్పాండ్ అవుతారు, కమెంట్స్ బ్రహ్మాండంగా వాల్యుబుల్ గా ఇస్తారు. కొంతమంది ఇంకా బండబూతు తిడుతుంటారు అనమాట. ఇవన్నీ సరే, అది కూడా బ్లెస్సింగ్స్ కింద తీసుకోవాలి, అంతేగాని స్పోర్టివ్ గా తీసుకోవాలి ఏదన్నా. సరే, వారు నన్ను తిట్టారంటే నాలో ఏదో పొరపాటు వారిని స్పందింపజేసింది, అంటే నాలో ఏదో తప్పు ఉంది. తప్పు ఉండబట్టే కదా నా యాటిట్యూడ్ లో కానీ, నేను నడుచుకునే విధానంలో కానీ, నా మాటల్లో కానీ పొరపాటు ఉంటే కదా అతను వాళ్ళ బూతులు తిట్టాడు నన్ను. అది కూడా రాకుండా మనం ఎప్పటికప్పుడు మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి అంతే. ఒకవేళ నేను పొరపాటు చేసి ఉండొచ్చు, నేను పొరపాటుగా మాట్లాడి ఉండొచ్చు, ఒకళ్ళని కించపరిచి మాట్లాడి ఉండొచ్చు. నేను ఎప్పుడు కించపరచను, ఫ్లోలో ఏదైనా మాట్లాడి ఉండొచ్చు. దానికి వాళ్ళు అటువంటి కామెంట్స్ పెట్టినా కూడా ఆ పొరపాటు నాదే అయి ఉంటుంది, కానీ వాళ్ళ పొరపాటు కాదు. అది అంత మనం స్పోర్టివ్గా తీసుకుంటూ మనం ఎప్పుడు ముందుకు వెళ్తూ ఉండాలమ్మా, ఎక్కడ ఆగిపోకూడదు. ఎన్నో రకాలు, ఇప్పుడు నాకే కాదు ఎంతో మందికి రకరకాలుగా జనాలు కామెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నా పాట యూట్యూబ్ లో చూస్తుంటే నేను అప్పుడప్పుడు ఊరికే సరదా కామెంట్స్ చూస్తుంటాను. ఎంతోగానో పొగుడుతుంటారు, అబ్బా మా కోటి ఈజ్ కింగ్ ఆఫ్ ద మ్యూజిక్ అని. ఎన్ని బ్లెస్సింగ్స్ నాకు. కొంతమంది బాలసుబ్రహ్మణ్యం లేకపోతే లేదు, చిత్ర లేకపోతే లేదు. ఇప్పుడు వాళ్ళని పాడిచ్చేదే మేము. ఒక సంగీత దర్శకుడిగా వాళ్ళని పొగుడుతూ ఉంటే సరే ఏముంది, ఓకే కానివ్వండి, ఏముంది అన్నట్టు. అంటే మ్యూజిక్ కంపోజర్ కి ఇవ్వాల్సిన విలువ మట్టుకి ఇవ్వాలి. అది మట్టుకు నేను ఇప్పటికీ చెప్తాను. కంపోజర్ లేకపోతే దేర్ ఇస్ నో సింగర్స్. మేము ఈ పాటని పలానా వాడితో పాడించాలని మేము పాడించాం కాబట్టే ఈ రోజు ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, ఒక చిత్ర కానీ, ఎవరన్నా. ఇది కాంట్రవర్సీ టాపిక్ కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక ఇళయరాజా గారు కానీ, ఒక ఏఆర్ రెహమాన్ కానీ, ఎవరైనా కానీ ఈ పాటని పలానా వాళ్ళతో పాడించాలి అని మేము చూస్ చేసుకుంటాం. వాళ్ళని కూర్చోపెట్టి మేము చేసిన ట్యూన్ ని వాళ్ళకి నేర్పిస్తాం. నేర్పించి మాకు ఎలా కావాలో, ఆ పాట ఎలా పాడితే జనాలకి రీచ్ అవుతుందో అన్ని రకాలుగా మేము వారికి చెప్పి, సమ్ టైమ్స్ సింగర్స్ దే డూ సమ్ ఇంప్రూవైజేషన్స్. దట్స్ క్వైట్ న్యాచురల్. మ్యూజికల్ గా ఇంప్రూవేషన్ లేకపోతే మరి మెకానికల్ గా ఉంటుంది. ఇంప్రూవేషన్ చేస్తారు, అన్నంత మాత్రాన పాట హిట్ అయిపోదుగా. ద మెయిన్ సోల్ ఇస్ ద కంపోజర్ సోల్. అలాగా రచయితలు వాళ్ళు ఇచ్చినటువంటి సాహిత్యాన్ని కరెక్ట్ గా పలకాలి. ఇన్ని రకాలుగా ఉంటుంది. సో ఈ మీరు అడిగిన క్వశ్చన్ కి దిస్ ఇస్ ఆన్సర్ అనమాట.
అందువల్ల ఏది మనం పట్టించుకోకూడదు, అక్కడే ఆగిపోతాం. వద్దు, కీప్ ఆన్ గోయింగ్ అంతే. థ్యాంక్ ఎవరిని యూ. మనం తిట్టుకోకూడదు. నన్ను తిట్టిన వాళ్ళు కూడా నేను అందరూ స్పోర్టివ్ గా తీసుకుంటూ ఉంటాను అంతే. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఈ ఛానల్‌కి వస్తున్నారని చెప్పి నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను. అయితే జస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ కామెంట్స్ వచ్చేసినాయి అసల. ఈ క్వెషన్ అడగండి, ఈ క్వెషన్ అడగండి అని చెప్పి. ఓ ఏంటి క్వశ్చన్ అంటే? సో, అయితే కొన్ని సెలెక్ట్ చేశాను. సో, దాంట్లో ఫ్యూ క్వెషన్స్ అడుగుతాను సార్ మిమ్మల్ని. ప్లీజ్. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చి ఇది మీన్ అంటే పొగుడుతున్నా అనుకోవద్దు. కానీ ఖచ్చితంగా మీరు కామెంట్స్‌లో చూసినా ఉంటుంది. కోటి గారు ఈ ఏజ్‌లో యంగ్‌గా, ఫిట్‌గా ఎలా ఉన్నారు? కంటిన్యూగా అదే క్వెషన్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాంప్లిమెంట్ కి ఎవరైతే ఇచ్చారో వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఇది అందరూ మీరు కూడా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ అన్నమాట. నేనైతే ఒక టైంలో నేను రాజు కుమ్మేసేవాళ్ళం అనమాట, భీముడిలాగా. ఇద్దరు భీముడు దుర్యోధనలా ఉండేవాడు, నేను రాజు. అలాగే తిండి తినేవాళ్ళం అనమాట. బాబోయ్, చైనీస్కి వెళ్తేనే కానీ ఎక్కడ, మై గాడ్, భయంకరంగా తినటం. అలాగా అంటే తిండిలో అన్ని రకాల ఫుల్గా తినేవాళ్ళం. అవన్నీ నేను కంట్రోల్ చేశాను నాన్న. చేసి ఒక యోగా, వాకింగ్ కూడా ఎక్కువ కాదు, జస్ట్ హాఫ్ అన్ అవర్ వారానికి ఒక 4 days బాగా చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను. అన్నిటికన్నా మైండ్ లో మనం పెట్టుకోవాలి ఒక దృఢ సంకల్పం. ఏంటంటే మనం ఫిట్ గా ఉండాలి, మనం అందంగా కనపడాలి, మనం ఎప్పుడు బ్యూటిఫుల్ అంటే మనం మాట్లాడుతున్న అందరూ మనల్ని చూసి అట్రాక్ట్ అవ్వాలి అని మన మైండ్ లో ఫస్ట్ అనుకోవాలన్న. అనుకున్న తర్వాత ఆటోమేటిక్ గా నేను బాడీని దీన్ని తీసి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగా నేను ఎక్కువ మైండ్ సెట్ తోటే ఎక్కువ ఆడుతుంటాను. మైండ్ గేమ్ అంటారా? నా మైండ్ కి చెప్పేస్తాను, నేను ఇలాగ ఉండాలి, నేను ఫిట్ కనపడాలి, అందరికి అట్రాక్టివ్ గా ఉండాలి, ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి అన్న ఉద్దేశంగా నేను ఎక్కువగా నా మైండ్ తో చెప్తుంటాను. అలాగే దాన్ని నేను అమలు పరుస్తూ, పాటిస్తూ, ప్రికాషన్స్ తీసుకుంటూ జాగ్రత్తగా. హెల్త్ అనేది మనం ఒకసారి పుడుతాం, తర్వాత ఏమవుతుందో మనకి ఎవరికి తెలియదు. ఎవరు ఎంతకాలం బతుకుతామో ఎవరికి తెలియదు. కానీ ఉన్నంత కాలం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. ఒక మనిషిగా మనకున్న అనుభవంతో రోజుకి మనం నేర్చుకుంటున్నాం కదా. ప్రతిరోజు ఒక పాఠం కాదు, 100 పాఠాలు, వేల పాఠాలు నేర్చుకుంటాం మనం రోజుకి. అలాగా నేర్చుకుంటూ మన జీవనాన్ని, ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని మనం కొనసాగించాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అది చాలా ఇంపార్టెంట్. అది వి లివ్ 100 years. 100 ఏళ్ళు బతికేసి మనం సాధించాలని కాదు. మనం ప్రపంచంలో ఈ నేచర్లో ఎన్ని రకాల మార్పులు, ఎటువంటి రుగ్మత ఎన్ని మారుతూ ఉంటాయి ఇక్కడ. అన్నిటినీ చూస్తూ ఆనందపడుతూ ఈ జీవనాన్ని మనం ఆనందంగా గడపాలి. కానీ కేవలం డబ్బు సంపాదన, ఫేమ్ వీటి మీద వెళ్ళకూడదు. డబ్బు అనేది మనకి ఎంత కావాలి అంతవరకు చాలు. మనకు భగవంతుడు ఎంత ఇచ్చాడు దాంతో తృప్తి పడటం చాలా ఉత్తమమైన పని. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. నేను ఈ స్లిమ్గా ఇంత హెల్తీగా ఆనందంగా కనిపిస్తున్నానంటే అది నాకు కోరికలు లేవు. నేను కష్టపడ్డాను, డే అండ్ నైట్ కష్టపడ్డాను ప్రొఫెషనల్ గా. అది నాకు ఆ ఆనందాన్ని ఇచ్చింది. ఈరోజు ఆ క్రీమ్, ఆ ఫ్రూట్స్ నేను ఆనందిస్తున్నాను. ఎంతో కష్టపడి చేసిన పాటల్ని మీరందరూ ఆదరించి నన్ను ఆశీర్వదిస్తుంటే ఎంతో మందికి ఆ పాటలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి కదా. ఇది నా క్రియేషన్ కాదు. ఆ గురు దక్షిణామూర్తి, ఆ జ్ఞాన సరస్వతి మాకు ఇచ్చినటువంటి స్వరాలతోటి మీకు నేను కమ్యూనికేట్ చేశాను. ఆ ఆనందాన్ని మీకు ఆ స్వరాల ద్వారా, అటు మా నాన్నగారు సాలూరు రాజేశ్వరరావు గారు కానీ, ఒక ఇళయరాజా గారు కానీ, ఎవరైనా కానీ అందరూ ఆ స్వరాలతోటి మిమ్మల్ని ఆనందింపజేస్తున్నారు. ఒక కోటిగా, రాజ్ కోటిగా. ఇది మాకు ఈ పూర్వజన్మ సుకృతం. ఇలాగా ప్రతి మనిషి మనం అలా ఫీల్ అవ్వాలి. మనకి ఇది లేదే, అది లేదే, ఏది లేదు కాదు. మనకి ఈ జీవితమే ఒక ఆనందమయం. మనిషిగా జీవితం, మనకి ఇల్లు వస్తుంది, నీకు డబ్బు లేదు వస్తుంది. దానికంటూ నువ్వు ఒక దృఢమైన సంకల్పంతో, దృఢ సంకల్ప బలంతో వెళితే నేచర్ అనేది ఎవ్రీథింగ్ నీ చుట్టూనే ఉంది.
నీ చుట్టూ పంచభూతాలు తిరుగుతుంటాయి, 24 అవర్స్ తిరుగుతుంటాయి. పంచభూతాలు నేను ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్తాయో వాటికి తెలుసు. అందువల్ల మనం చిత్తశుద్ధితో ఎప్పుడు పాజిటివ్గా ఆనందమయంగా ఉండాలి. మన చుట్టుపక్కల ఆనందంగా ఉండాలి, మన అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి అనే ఒక దృఢ సంకల్పమే మనల్ని ఇంత ఆరోగ్యవంతం చేస్తుంది అనమాట. దట్ ఈస్ మై సీక్రెట్. సూపర్ సార్, క్లాప్స్ కొట్టాలి. నైస్ నైస్. సో ఈ నిజంగా సార్ మిమ్మల్ని అంటే చాలా ఇంటర్వ్యూస్ చూస్తే కూడా కంటిన్యూగా ఇదే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఏంటంటే మీరు పాజిటివిటీ అంటే మైండ్ సెట్ అలాంటి దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. సో అది ఎంత ఇంపార్టెంటో అంటే అర్థమైపోతుంది. సో థ్యాంక్ యూ ఆ మెసేజ్ పంపించినందుకు. అంటే ఎక్స్పీరియన్స్ లో ఎన్నో దెబ్బలు తగులుతాయి నాన్న. ఎన్నో మన బాధలు పడతాం, ఎంతో చాలా డిప్రెస్ అవుతాం. వీటన్నిటికీ అధిగమించి వచ్చాను కాబట్టి నేను అందరికీ చెప్తున్నా, మీరు అవ్వకండి, దేనికి భయపడొద్దు అని. నేను ఆ దారులన్నీ తొక్కేసి వచ్చాను. నేను నడుచుకుంటూ వచ్చాను, ఆ దారిలో వచ్చాను. అందువల్ల ఆ దారులు మీరు వెళ్ళకండి. మీరు ఎప్పుడు ఆనందమయంగా ఉండాలంటే ఇలాగ ఉంటేనే మీరు ఆనందంగా ఉంటారు అనే నేను అది కనుక్కున్నాను. నా అనుభవంలో నేను నేర్చుకున్నది అదే. అందరినీ కలుపుకోవాలి. ప్రతి మనిషి మనకి మనిషే, మన మనిషి. ప్రతి ఒక్కరు మనందరూ ఒకటి అన్నట్టు ఆ భావంతో ఉంటే దాంట్లో ఉన్న ఆనందం వేల కోట్లు కాదు కదా, లక్ష కోట్లు కాదు, ఎన్ని కోట్లు వచ్చినా కూడా ఆ ఆనందం ఇవ్వలేదు అసలు. దిస్ ఈస్ ఈవెన్ ఈవెన్ మీరు తాగినా కూడా ఆనందం రాదు. ఈవెన్ సెక్స్ లో కూడా ఆనందం ఉండదు. నథింగ్. ఈ ఆనందానికి మించిన ఆనందం ఎక్కడా లేదు. అందువల్ల అందరినీ ఆనందమయంగా, సపోజ్ ఎవరో కష్టాల్లో ఉన్నారు, మనకి తోచిన సహాయం, నీవు ఉన్న డబ్బులంతా పెట్టకర్లే, 10 రూపాయలు ఏదో ఉందనుకో, అట్లీస్ట్ ఒక 2 రూపాయలు, ఒక రూపాయి అయినా సహాయం చేసావు అనుకో, తనకి ఇంకోటి సహాయం నిన్ను చూసి ఇంకోటి సహాయం చేస్తారు, ఇంకోటి చేస్తారు. అలాగా తన యొక్క కష్టం సాల్వ్ అయిపోతుంది. ఇలాగ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అంచెలంచెలుగా మెట్టు మెట్టుగా ఎదుగుతూ వెళుతూ ఉంటేనే జీవితం నాన్న. వేరే ఏమీ లేదు. స్వార్థంలో ఏమీ చేసుకోలేము, మనమే దహించిపోతాం. స్వార్థం వద్దు, అందరూ బాగుండాలని కోరుకోండి. ఆ ఒక్క స్లోగన్ చాలు. మీ తరతరాలు, మీ వంశాలు అందరూ బాగుండాలి. అందుకోసం ఇవన్నీ నేను చూశాను. ఇది మా నాన్నగారి దగ్గర, మా మా అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నది. ఇంటికి వస్తే రోజుకి 30-40 మంది భోజనాలు చేస్తూనే ఉంటారు. అందరినీ ఆనందంగా చూస్తారు. ఎప్పుడు ఎంతో గౌరవంతో చూస్తారు నాన్నగారిని కానీ, అమ్మని కానీ. ఇవన్నీ మేము చూసి సేమ్ రిఫ్లెక్షన్ మాకు న్యాచురల్ గా ఉంటుంది కదా. ఇది నేను అందరికీ బోధిస్తుంటాను. ఇలా ఉండండి నాన్న, ఇలా ఉండండి. వద్దు మనకి క్రోధాలు వద్దు, ద్వేషాలు వద్దు, కక్షలు వద్దు, ఏది వద్దు. మనం ఎప్పుడు ఆనందంగా ఉండడానికి చూసుకోండి. ఏంటి మరి, వీఆర్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్. వీఆర్ నాట్ ఏ రోబోస్, నాట్ ఎ మెటల్ బేస్డ్ బాడీస్ కాదు మనం. రోబోలు అంటే అది మనం ఫీడ్ చేస్తుందే చెప్తూ ఉంటాయి. కానీ ప్రతి మనిషికి ఒక్కొక్క జ్ఞానం, ఆలోచన శక్తి, ఎంతో శక్తి ఉంటుంది. ప్రతి మనిషి వాడు అడుక్కు తినేవాడు అంటే వాడు చీప్ కాదు. వన్ డే యూ విల్ బికమ్ ఎ మిలియనర్. మిలియనర్ గొప్ప కాదు, నీ దగ్గర ఉన్న కోట్ల ఆస్తి గొప్ప కాదు. మంచితనం, 10 మందికి సేవా హృదయం చేయాలి. ఈ రోజు పునీత్ రాజ్ కుమార్ మొన్న ఆయన ఇంత యంగ్ ఏజ్ లో పోయాడని మొత్తం ప్రపంచం అంతా, ఈరోజు ప్రపంచం వదిలేదు, భారతదేశం అంతా ఆయన గురించి ఎందుకు బాధపడుతున్నాం? అంత చిన్న ఏజ్ లో పోయాడు, హార్ట్ అటాక్. అది కాదు, తను చేసిన మంచి, ఎన్ని చారిటీస్ చేశాడు. ఎవరికి, వాళ్ళ వైఫ్ కి తెలియదు, వాళ్ళ పిల్లలకి తెలియదు. అది మనిషి అంటే. చారిటీస్ చేయాలి. 10 రూపాయలు వస్తే 5 రూపాయలు, 4 రూపాయలు చేయండి, చారిటీ చేయండి. దానివల్ల అందరూ బాగుంటారు కదా. మన స్వార్థంతో ఎక్కడ సేపు మనం అది కొనేసుకోవాలి, ఇది కొనేసుకోవాలి, ఆ అంటే ఆ సెల్ఫిష్నెస్ ని అవన్నీ ఎప్పుడు మనం తగ్గించుకుంటాము. ఉండాలి, సెల్ఫిష్ ఉండాలి. మనకుంటూ కొన్ని కంఫర్ట్స్ మనం చేసుకోవాలి, రేపు మన జనరేషన్స్ కి చేసుకోవాలి. అందుకని ఎక్కువగా మనం చేయటం వల్ల మనం ఎంజాయ్ చేయాలి లైఫ్. ఏదో ఎంతసేపు మన జనరేషన్స్ కోసం వాళ్ళకి కూడబెట్టాలి, వాళ్ళకి చేయాలి, ఇలా చేయాలి. నో, జనరేషన్స్ వాళ్ళ టైంకి మనం చేసే మంచి, మనం చేసే చారిటీసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఆ భగవంతుడు ఆ రకంగా మన వంశీకులని తరతరాలు దీవిస్తాడు. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు మనం అందరినీ ఒకరికొకరు ప్రేమించుకుందాం, సహాయం చేసుకుందాం. మాట సహాయం, ఇలాగా డబ్బు సహాయం, ఏదో
చేసుకుంటూ అందరూ ఈ జీవనాన్ని ఎంతకాలం బతుకుతూ ఎవరు నీ దగ్గర 100,000 కోట్లు ఉన్నా కూడా నువ్వు ఒక 300 సంవత్సరాలు బతకగలవా? చెప్పు. పోనీ నువ్వు బతుకుతావంటే సంపాదించు, డబ్బు మీద పడు. 500 సంవత్సరాలు బతుకుతావు. ఎక్కడ బతుకుతావు నువ్వు? డబ్బు వచ్చే కొద్దీ ఆయుష్ తగ్గిపోతుంది. అందువల్ల కష్టంతో సంపాదించిన డబ్బుతో మనం ఎంజాయ్ చేస్తే ఆ ఆనందమే వేరు. అదృష్టం అనేది కొంతమందికి కలిసి వస్తుంది, వద్దన్నా వచ్చి పడిపోతాయి, కుప్పల కింద డబ్బులు పడిపోతాయి. సరే, దట్స్ ఫైన్, నీ అదృష్టం. ఇప్పుడు కూడా నువ్వు 10 మందికి మంచి చేయడానికి చేస్తే మటుకు అది నిన్ను ఎక్కడికో తీసుకుంటుంది. అందుకోసం మన జీవితాన్ని ఎప్పుడు ఆనందమయంగా ఉంచుకోండి. 10 మందికి మనం ఉపయోగపడేలాగా చేసుకోండి. అందరూ బాగుండాలని కోరుకోండి. మన చుట్టూ ప్రాంగణం అంతా బాగుండాలని కోరుకోండి. దేవుణ్ణి వేడుకునేటప్పుడు మన కుటుంబమే కాదు, యావత్ నా చుట్టుపక్కల ఉన్న ప్రాంగణం అందరూ, అన్ని కుటుంబాలు బాగుండాలి. మన మన దేశం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన ప్రపంచం బాగుండాలి. అలాగ కోరుకుంటేనే మానవుడు అంటే మహనీయుడు. మహనీయుడండి. నువ్వు చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా కోరుకుంటే అది జరిగి తీరుతుంది. ఈ పంచభూతాలు నీకు ప్రసాదిస్తాయి. నా అనుభవంలో నేను చూశాను. ఆకాశం చూస్తూ మన చిత్తశుద్ధితో ఉన్నాం అనుకోండి, ప్యూర్ హార్ట్ తోటి ఉండి ఆ వరుణ దేవుణ్ణి అలా దండం పెట్టుకుంటే ఆటోమేటిక్ గా చినుకులు పడిపోతాయి. దిస్ ఆల్ హ్యాపెండ్, వరుణ దేవుణ్ణి, అయ్యా వరుణ దేవా ఈరోజు వర్షం పడయ్యా అని ఊరికి, అంటే నేనేదో పెద్ద శక్తి కాదు, ఋషిని కాదు, నేను పెద్ద ఇది కాదు. ఎందుకో ఆ ప్యూర్ హార్ట్ తో మనం ఉన్నాం అనుకోండి, నేచర్ అంతా మన చుట్టూ తిరుగుతుంది, మనల్ని ప్రేమిస్తూ ఉంటుంది నేచర్. ఎప్పుడు మనం ముద్దు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఆ ఆనందంలోనే మనం అంతా ఎంతో ఈ జీవనాన్ని మనం గడుపుతూ, నేచర్ మించిన గాడ్ ఈ సృష్టిలో లేదు అసలు. అందువల్ల బీ గుడ్ నేచర్డ్ మ్యాన్. మంచి మనసు, మంచి నేచర్ మనిషి అంటారు చూసారా, ఇది అనేది చాలా ముఖ్యం. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు, బోత్ ద సెక్స్ పీపుల్ మస్ట్ హ్యావ్ గుడ్ నేచర్ అండ్ హెల్పింగ్ నేచర్. అన్ని ఉంటే కలకాలం అందరూ బాగుంటారు. ఇది సత్యం. నేను చూశాను, నా ఎక్స్పీరియన్స్ లో నేను పడ్డాను కాబట్టి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా ఇన్సైట్స్ దీని నుంచి వచ్చినాయి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ సబ్స్క్రైబర్ నుంచి ఏంటంటే, ప్రెసెంట్ జనరేషన్ టాలెంట్స్ ఇండస్ట్రీలో సక్సెస్ రాకుండా చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? ప్రెసెంట్ జనరేషన్ సక్సెస్ రాకుండా చేస్తున్నారు. దానికి ఏంటంటే, యూ మస్ట్ గెయిన్ ద ఎక్స్పీరియన్స్. డబ్బులు పడుతూ వెళ్ళాలి, నువ్వు వెళ్తూ ఉండాలి. ఇండస్ట్రీ ఇవ్వదు సక్సెస్ నీకు. ఇండస్ట్రీ సక్సెస్ ఇవ్వదు, నీ టాలెంట్ గుర్తిస్తుంది. సక్సెస్ ఇచ్చేది ప్రేక్షకులు. నువ్వు ప్రేక్షకుల్ని అలరించే విధంగా నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఎంత కృషి చేస్తావో ఆ సక్సెస్సే నీకు రేపు ఇండస్ట్రీ నిన్ను తీసుకుని వెళ్ళి ఎక్కడికో తీసుకుని పెడుతుంది. ఇట్స్ కమర్షియల్ మీడియా. ఇప్పుడు ఒక సినిమా హిట్ అయింది అనుకోండి, హిట్ ఎవరు చేస్తారు? ఇండస్ట్రీ చేయదు, ప్రేక్షకులు చేస్తారు. వాళ్ళకి నచ్చాలి, వాళ్ళకి నచ్చే విధంగా నువ్వు యాక్ట్ చేయి, నువ్వు మ్యూజిక్ చేయి, నువ్వు కెమెరా చేయి, నువ్వు డైరెక్షన్ చేయి, ప్రేక్షకులు ఆకట్టుకునే విధంగా నువ్వు చేయి. అదే చెప్తాను, జనరంజకం. ఒక 10 మందిని ఆకట్టు. నువ్వు ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నావు అనుకో, ఆ సబ్జెక్ట్ ని నువ్వు ఒక్కడే కాదు, ఒక 10 మందితో డిస్కస్ చేయి, ఒక 20 మందిని పెట్టుకొని ఇది నా స్టోరీ, నేను ఇలా చేయబోతున్నాను. టేక్ ద సజెషన్స్. వాళ్ళు కొన్ని ఇస్తారు, కొన్ని చెప్తారు, ఇదేదో బాగాలేదు, ఇది మార్చు. అక్కడే నువ్వు కరెక్ట్ చేసుకుని ఎలా వచ్చావు అనుకో, సక్సెస్ నీకు ఆల్మోస్ట్ ఆల్ దగ్గరలో ఉంటుంది. అందువల్ల సక్సెస్ అనేది ఇండస్ట్రీ ఇవ్వదు. నీ యొక్క మెయిన్ నువ్వు చేసినటువంటి డెడికేషన్ అండ్ అంటే నమ్మకం, అంటే ఇది డెఫినెట్ గా ప్రేక్షకులు ఆదరిస్తారు అనే ఒక దృఢ సంకల్పంతో డెడికేటెడ్ గా వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, డే అండ్ నైట్ వర్క్ చేయాలి. అలా చేసి వచ్చిన వాళ్ళం కాబట్టి నేను కూడా, నా సక్సెస్ ఎప్పుడు వచ్చింది? బిగినింగే రాలే నాకు రాజుకి. నేను ఎంత చెప్పాను, ఫస్ట్ ఫిలిం కి టైటిల్ మ్యూజిక్ కి ఒప్పుకున్నారు వాళ్ళు.
అబ్బా ఏం కొట్టాడు అన్నాడు. ఆ తర్వాత నుండి బాధ్యత నాకు పెరిగింది కదా. ఎంత బాధ్యత, పాట పాటకి సినిమా సినిమాకి ఎంత వెరైటీ ఇస్తున్నా కానీ నేను సస్టైన్ కాలేను కదా. అందువల్ల అన్ని రకాల మ్యూజిక్లు విన్నాను, అన్ని రకాల ఎక్స్పెరిమెంట్ చేశాను. అన్ని ప్రేక్షకులు ఆదరించారు కాబట్టే, వాళ్ళు నాకు సక్సెస్ ఇచ్చారు కాబట్టే నన్ను ఇండస్ట్రీ ఆదుకుంది. నా టాలెంట్ ని గుర్తించింది ఎవరు? ప్రేక్షకులు. అఫ్ కోర్స్ మా ఇండస్ట్రీ గుర్తించింది. గుర్తించి నాతోటి నన్ను గుర్తించింది ఎవరు? కొంతమంది. నా నిర్మాత, నా దర్శకుడు, మా హీరో, మిగతా వాళ్ళందరూ నన్ను గుర్తిస్తారు. నా టాలెంట్ ఓ మంచి మ్యూజిక్ చేస్తాడని. కానీ 100% గుర్తించింది ఎవరు? ప్రేక్షకులు. ఆ సక్సెస్ ఇచ్చిన తర్వాత అబ్బా మ్యూజిక్ ఎంత బాగా చేశాడరా, రిపీట్ ఆడియన్స్ మ్యూజిక్ వచ్చారనుకో, ఆహా చూసావా కోటి మ్యూజిక్ మనకి ఎంత హెల్ప్ అయింది అని ఇండస్ట్రీకి తెలుస్తుంది అనమాట. అలాగా సక్సెస్ అనేది మీ హార్డ్ వర్క్, మీ డెడికేషన్ తో దానికి ముడిపడి ఉంటుంది కానీ ఇది ఇండస్ట్రీకి సంబంధించిన కాదు సక్సెస్. థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయింది, సో అందుకని సెలెక్ట్ చేశాను. మ్యూజిక్ తెలియకపోయినా మ్యూజిక్ సింగర్ అవ్వచ్చా, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చా? మ్యూజిక్ అంటే బేసిక్ తెలిసి ఉండాలి. బేసిక్ ఒక తాళం, ఒక టెంపోలో పాడటం, శృతిలో పాడటం. సరే శృతిలో కూడా పాడక్కర్లే. మీరు మామూలు పాడితే ఎవరన్నా స్వరాలు రాసుకునే వాళ్ళు పక్కన ఉంటే వాళ్ళ స్వరాలు రాసుకొని చెప్పడం పద్ధతి ఉంటుంది. కానీ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ముఖ్యంగా సింగర్స్ అవ్వాలి అంటే మటుకు దే మస్ట్ లెర్న్ క్లాసికల్ మ్యూజిక్. క్లాసికల్ అంటే కీర్తనలు బిగినింగ్ నుండి నేర్చుకుంటే వాయిస్ కి ఫుల్ గా ట్రైన్ అవుతారు. ఎటువంటి గమకాలన్నా, ఎటువంటి రేంజెస్ అన్నా, అది ముఖ్యంగా హిందుస్థానీ మ్యూజిక్ అయితే ఇంకా విపరీతం. ఇలాగా హిందుస్థానీ, కర్ణాటిక్ రెండు సాధన చెయ్యాలి. ఏమండి ఏమి చదవకుండా నువ్వు పెద్ద ఆఫీసర్ అయిపోగలవు చెప్పాల్సింది. ఏబిసిడి రావండి. నాకు ఏబిసిడి రాదు, ఏమీ రాదు, ఎక్కాలు కూడా రాదు, టేబుల్స్ రాదు, నేను పెద్ద సైంటిస్ట్ అయిపోయి ఎలా హౌ కెన్ యూ బికమ్? అంటే బేసిక్స్ రావాలి. అందుకోసం చెప్తున్నా, సంగీతం నేర్చుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉందా, కంపోజింగ్ నాలెడ్జ్ ఉందా, జస్ట్ ట్రై కీప్ ఆన్ ట్రైంగ్ యూ విల్ గెట్ వన్ డే డెఫినెట్లీ యూ విల్ ఫ్లరిష్. ఎప్పుడు సరస్వతి ఎవ్వరికి ద్రోహం చేయదు, కానీ చిత్తశుద్ధితో సాధన చేయాలి. సాధన. కానీ ఏమి తెలియకుండా మటుకు సింగల్ అయిపోదాం, మ్యూజిక్ అయిపోదాం, దట్స్ రాంగ్ కాన్సెప్ట్. అది క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ రాంగ్. నైస్ లాజిక్ సార్. సార్ నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి సార్. చెప్పండి మీరు అడగండి. అది సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఒక ఫీల్డ్లో ట్రెండ్ చేంజ్ అవుతుందని ఎలా ఐడెంటిఫై చేయాలి, దానికి మనం ఎలా అడాప్ట్ అవ్వాలి? గుడ్, వెరీ గుడ్. ట్రెండ్స్ అనేది పూర్వం ఎలాగుండేదంటే ఒక 20 years 15 years 20 years తర్వాత ఒక్కొక్క ట్రెండ్ వచ్చేది, మారేది. అది తర్వాత ఏంది, ఎవ్రీ డికేడ్కి 10 సంవత్సరాలకి ట్రెండ్స్ మారటం అన్నది అది ఏంటి, టోటల్ గా యూనివర్స్, ప్రపంచంలోనే ఆ స్థితిగతుల దగ్గర నుండి అన్ని మారుతూ ఉంటుంది నేచర్. అక్కడ నుండి ఏమవుతుంది, ఈ ట్రెండ్స్ అనేది అక్కడక్కడ పుట్టుకుంటూ మనుషుల్లో కొత్త రకమైన ఆలోచనలు, క్రియేటివిటీ క్రియేట్ చేసే వాళ్ళకి కొత్త క్రియేటివ్నెస్ రావటం, దిస్ ఇస్ న్యాచురల్ గా జరుగుతుంది. ఇప్పుడు ట్రెండ్ సెట్టింగ్ అనేసరికి మీకు ఎలా చెప్తానంటే, మాకు ముందు మా గురుగారికి ముందు కేవి మాధవన్ గారు ఉన్నారని మనం ఇందాక డిస్కషన్ అది చెప్పాను. కేవి మాధవన్ గారు ఒక ట్రెండ్ ఆఫ్ మ్యూజిక్ లో వెళ్తూ ఉన్నాడు. ఒకే ట్రెండ్, ఇది కేవి మాధవన్ గారి మ్యూజిక్ అని తెలుసు, ఒక మెలడీ సింపుల్ గా జానపదం. తర్వాత దాన్ని మా గురుగారు చక్రవర్తి గారు తీసుకొని దాన్ని ఇంకొంచెం హెవీ బీట్ చేసి ఆయన ఒక బాణీని తెచ్చాడు. అది ట్రెండ్ సెట్టింగ్. అర్థమైందా? ఆయన కేవి మాధవ్ లాగే చేస్తుంటే ఆయన ఎందుకు చక్రవర్తి అవుతాడు? ఆయన చేస్తున్నప్పుడు ఆయన ఒక 15 సంవత్సరాలు ఆయన ఏలాడు ఫుల్ కంప్లీట్ గా, ఆయనదే ట్రెండ్. ఆ తర్వాత రాజ్కోటిగా మేమిద్దరు వచ్చాం. ఏం చేసాము, అటు కేవి మాధవన్ గారు, అటు సాలు రాజేశ్వరరావు గారు, ఇటు చక్రవర్తి గారు, అందరితో ఎలక్ట్రానిక్ మిక్స్ చేసి బీట్ మిక్స్ చేసి, అంటే ఆల్ ఫ్లేవర్స్, అంటే అన్ని మేము నేర్చుకున్నాం కదా అక్కడ, అన్ని నేర్చుకొని మాకుంటూ ఒక ట్రెండ్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మేము ఎన్ని సినిమాలు చేసినా యముడుకు మొగుడు ఇట్స్ ట్రెండ్ సెట్టింగ్ మ్యూజిక్.
ఆ తర్వాత నువ్వే కావాలి ఒక ట్రెండ్ సెట్టింగ్ మ్యూజిక్, మిలియన్ ఇయర్లు. నేను ఎందుకు చెప్తానంటే మీరు ట్రెండ్ సెట్టింగ్ అన్నారు కాబట్టి, చక్రవర్తి గారు ఆయన ఎర అయిపోయిన తర్వాత రాజ్ కోటిగా మీ ఇద్దరు 10 ఇయర్స్ కరెక్ట్ 1 డికే అప్ టు హలో బ్రదర్ వరకు మీ ఇద్దరు కలిసి ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. అయిందా? ఈ ట్రెండ్ మళ్ళీ కోటిగా మళ్ళీ నా తర్వాత ఇంకెళ్ళు ఎవరు రాలే. రాజ్ కోటి విడిపోయిన తర్వాత కూడా స్టిల్ కోటియే ఉన్నాడు, కానీ నాకు పోటీ కూడా ఎవడు రాలేదు. ఎందుకు చెప్తానంటే అంత, మీరు ఫస్ట్ క్వశ్చన్ చెప్పారు వచ్చి, ఎంత అడ్వాన్స్ మ్యూజిక్ చేయబట్టి నేను ఫ్లరిష్ అయ్యాను, ఇప్పటికీ నేను ట్రేడ్ లో ఉండగలిగానంటే దట్ ఇస్ అ రీజన్, దట్ ఇస్ అ హియరింగ్ నాలెడ్జ్. మనం గెయిన్ ఎప్పటికప్పుడు ఓటలాగా పుడుతూనే ఉంటుంది, దాన్ని తెచ్చుకుంటూ ఉండాలి, క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. అలా రాజ్ కోటిగా మేము ట్రెండ్ క్రియేట్ చేసాం. అండ్ కోటిగా నేనేం చేశాను, నువ్వే కావాలి నుండి అఫ్ కోర్స్ నేను కోటిగా నేను రాజు విడిపోయిన తర్వాత అమ్మ దొంగ, అల్లుడా మజాక, ఆయనకిద్దరు, అన్ని ఇవన్నీ మ్యూజికల్ హిట్స్ ఇచ్చాను. కానీ అది వన్ ట్రెండ్ ఆఫ్ మ్యూజిక్. ఎప్పుడైతే మిలియనియం ఇయర్ లో నువ్వే కావాలి అనే సినిమా చేశానో, దానికి ఒక కొత్త రకమైన కొత్త బాణిని నేను నా ఎక్స్పీరియన్స్ ద్వారా ఇవ్వగలిగాను. సి, అది ట్రెండ్ సెట్టింగ్ మ్యూజిక్. అని ఇప్పటికీ ఎవ్రీ వన్ ఇస్ డూయింగ్ దట్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్. ఒక మెలడీ పాట అంటే ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే, ఆ టోటలీ ఆ ఫీల్. తర్వాత నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, ఎలా చెప్పను, నువ్వే నువ్వే, అండ్ ఇలా ఎన్ని ట్రెండ్ సెట్టింగ్ మ్యూజిక్స్. సినిమాకి ట్రెండ్ సెట్ చేశాను. ఆ తర్వాత ఇంకా అదర్ కంపోజర్స్ వచ్చారు. ఇప్పుడు నేను రాజు అదే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నా తర్వాత మణి శర్మ వచ్చాడు. తను తను ఒక మ్యూజిక్ చేస్తున్నాడు. అదే మేబీ ట్రెండ్ అనుకోవచ్చు. సక్సెస్ ఇచ్చిన తర్వాత అదే ట్రెండ్ అనుకోవాలి ఇంకా. బట్ ఐ డిడ్ ఆల్మోస్ట్ ఆల్ ట్రెండ్స్. ఈవెన్ అరుంధతి సినిమాతో, అరుంధతి అనేది ఎటువంటి ట్రెండ్, ఇప్పుడు జేజమ్మ సాంగ్ కానీ, భూభూ భుజంగం కానీ, ఎటువంటి ట్రెండ్ ఆఫ్ సాంగ్స్ ఆ పాటలు చేయాలంటే చాలా అనుభవం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి సినిమా అటెంప్ట్ చేయడానికే అనుభవం ఉండాలి. అది నా అదృష్టం ఏంటంటే కరెక్ట్ గా నా నా ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా ఆ సినిమా నా దగ్గరికి రావటం, ఇది నా అదృష్టంగా భావించి ఎంతో కష్టపడి సినిమా కష్టపడతాను. ఆ సినిమాకి అయితే ఇంకా విపరీతంగా, ఇటువంటి సినిమా మళ్ళీ నాకు రాదే, నాకు వచ్చిందే, దీన్ని మాక్సిమం ఎంత అవుట్పుట్ ఇవ్వాలో అని ప్రయత్నించాను, కష్టపడ్డాను. సో ఇదే అనమాట ట్రెండ్ అనేది. ఎప్పటికప్పుడు అంటే మన సక్సెస్ తోటే మనం ట్రెండ్ క్రియేట్ చేస్తూ వెళ్ళాలి. మనమే ట్రెండ్ సెటర్స్. వీఆర్ ద ట్రెండ్ సెటర్స్, నాట్ అదర్స్. ఒక సక్సెస్ఫుల్ బాడీలో నువ్వు ఉన్నప్పుడు, ఒక ఎరాలో వెళ్తున్నప్పుడు, సక్సెస్ఫుల్ ఎరాలో అక్కడే నువ్వు క్రియేట్ చేస్తూ వెళ్ళిపోవాలి. నువ్వు అక్కడ నెగ్లెక్ట్ చేసావు అనుకో, నువ్వు అక్కడే ఉండిపోతావు. అందువల్ల ట్రెండ్ సెట్టింగ్ అనేది ఎప్పటికప్పుడు అప్పుడైతే డికేట్స్ ఉండేది, ఇప్పుడైతే ప్రతి సంవత్సరానికి మారిపోతుంది ట్రెండ్స్. ఎవ్రీ ఇయర్ ద చేంజింగ్ ద ట్రెండ్స్. సో అంత ఫాస్ట్ గా వెళ్తుంది, గ్లోబలైజ్ అయిపోయింది. పూర్వం మనం ఫారెన్ మ్యూజిక్ కానీ, పాప్ మ్యూజిక్, మైకేల్ జాక్సన్ అంతా వినాలంటే ఇట్ విల్ టేక్ 4-5 ఇయర్స్ ఆల్బమ్ రావడానికే. ఇప్పుడు ఏంటి 4 మినిట్స్ కాదు కదా, 4 సెకండ్స్ లో వచ్చేస్తుంది మనకి. సి, వరల్డ్ మ్యూజిక్ వినేస్తున్నాం ఈరోజు. వరల్డ్ మ్యూజిక్ జస్ట్ తమ్ లైన్ తో తమ్ కొడితే చాలు, ఒక తమ్ తోటి మొత్తం ఫోన్ లో మనం అన్ని చూసేస్తున్నాం, ల్యాప్టాప్స్ అన్ని చూసేస్తున్నాం. సో ఇంత ట్రెండ్ వచ్చింది. ఈ రోజు నేను నాట్ ఇయర్ కూడా చెప్పను, ఎవ్రీ అవర్ ద ట్రెండ్స్ ఆర్ చేంజింగ్. గంటకి ట్రెండ్ మారిపోతుంది. ఎస్ సార్. సార్ లాస్ట్ 2 క్వశ్చన్స్. మీకు బాగా ఇష్టమైన మీరు కంపోజ్ చేసిన సాంగ్ ఏంటి? నేను అన్ని ఇష్టపడే చేస్తాను నాన్న. ఏ పాట పుట్టినా ఇక్కడ ఉదయం నుండే పుడుతుంది. చాలా అన్ని పాటలు అలాగే చేశాను. నాకు హాయి 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 వెన్నెలమ్మ హాయి, హాయి 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 హాయి, తీయ తీయనైన పాట పాడని, రారి 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 రారి, చినుకులలో తానన తీరర తాననా. ఈ పాట నేను తారక రాముడు అనే సినిమాలో చేశాను. ఈ పాట అయితే మా బాలు గారికి ఎంతో ఇష్టం ఈ సాంగ్.
తర్వాత ఇందాక ఫస్ట్ లో నేను పాడాను ఇదేలే తరతరాల చరిత్ర. ఆ పాట అయితే మా నాన్నగారికి ఎంతో ఇష్టం. నేను అంటే అటువంటి మహానుభావుల్ని నేను నా పాట ఒక్క పాట ద్వారాన అట్లీస్ట్ ఒక్క పాట ద్వారాన వాళ్ళు మెప్పించగలిగినంత ఆనందం, ఆ తృప్తి నాకు ఇప్పటికీ మిగిలిపోయింది అనమాట. ఇన్ని పాటలు ఇన్ని సినిమాలు చేసి సినిమాల పాటలే కాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా రీ రికార్డింగ్ అనేది చాలా ముఖ్యం ప్రతి సినిమాకి. అక్కడ కూడా ఎంతో పగడ్బందీగా చాలా కష్టపడి సాధన చేసి చేసిన సినిమాలు. రీ రికార్డింగ్ అనేది ఎంత కష్టం అంటే అది వన్స్ ఆ దీనికి వెళితే కానీ తెలుస్తుంది. ఇప్పుడు ఎవరికి ఆ నాలెడ్జ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసే నాలెడ్జ్ లేదు. అవన్నీ రావాలంటే హియరింగ్ నాలెడ్జ్, ఎక్కువ మ్యూజిక్ వినాలి, సౌండ్ ట్రాక్స్ వినాలి, వరల్డ్ మ్యూజిక్ వినాలి, అన్ని రకాల మ్యూజిక్ వింటూ ఉంటే దెన్ యుల్ గెట్ ద నాలెడ్జ్. నేనైతే నాన్నగారు రీ రికార్డింగ్ నేను చూశాను. ఆయన ఎలా కంపోజ్ చేస్తారు, ఆ రాగాలతోటి ఎలాగా ఆ ఒక్కొక్క రాగం ఎక్కడ పడుతుంది, ఏ సీన్ లో పడుతుంది, అన్ని వండర్ఫుల్ అనమాట. అలాగే ఇళయరాజా గారు మాస్టర్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చేయాలంటే వాళ్ళు మాస్టర్స్. అక్కడ నుండి ఆ మెళకువలు అక్కడ నేర్చుకునేవి అనమాట. థ్యాంక్ యూ సార్. యా. సార్ లాస్ట్ క్వశ్చన్. సో మీ నెక్స్ట్ ఆల్బమ్స్ కానీ ఏమైనా ప్రాజెక్ట్స్ కానీ ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడు ప్రస్తుతం నేను సినిమాలు చేయట్లేదు అన్న, బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మంచి గుడ్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాను. అన్ని చేశాను నేను ఇంతకాలం, ఎన్నో రకాల మ్యూజిక్లు ప్రజెంట్ చేశాను, అన్ని సక్సెస్ అయ్యాను అప్ టు అరుంధతి వరకు. దట్స్ వాట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ గుడ్ బ్రేక్. వస్తుంది, తప్పకుండా వస్తుంది. అది వచ్చినప్పుడు మళ్ళీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నా సాయశక్తుల నేను ప్రయత్నించి మళ్ళీ ట్రేడ్ లో మళ్ళీ కోటిగా మీ అందరు కోటిగా, మరో కోటిగా, ఒక కొత్త కోటిగా మళ్ళీ నా జెండాను పాతడానికి నేను రెడీగా ఉన్నాను. ద టైం విల్ కమ్ డెఫినెట్ గా నేను చేస్తాను. నాకు ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి. డ్రీమ్స్ ఇన్ ద సెన్స్ మ్యూజిక్ లోనే ఎందరో మహానుభావులు అంటే వాళ్ళు చేసిన మ్యూజిక్ వినడానికి మనకు 10 జన్మలు కావాలి. ఈరోజు ప్రపంచంలో ఉన్న సంగీతాలన్నీ మనం వినడానికి ఒక 10 జన్మలు కావాలి. అంటే అంత గొప్ప సంగీతాలు, అంత గొప్ప కంపోజర్, మొజార్ట్, బిథోవెన్ లాంటి ఎంతో మంది ఉన్నారు. వీళ్ళే కాదు, ఒక డెబూసీ అని, మై గాడ్, జాన్ సెబెస్టియన్ బ్యాక్, వీళ్ళ పేర్లు మనం విన్నాం. వినని పేర్లతో కంపోజర్స్ ఎంతో మంది, ఇటలీ, రోమ్. అటువంటి ఆ సంగీతం అంతా వింటూ ప్రతి ఏ సింఫనీ, ఏ మ్యూజిక్ విన్నా కూడా ఏదో ఒక ఒక జీవం ఉంటుందన్నమాట. ఆ జీవాన్ని పట్టుకోవడానికి మనం ప్రయత్నించాలి. స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ దట్. నేను మ్యూజిక్ వింటూ ఉంటాను, ఎంతో కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తుంటుంది, ఆనందపడిపోతుంటాను. ఈ స్వరం ఎక్కడి నుంచి అంటే ఉన్న లోపల ఉన్న 72,000 నరాలు, బ్లడ్ సెల్స్ అన్ని ఉబులకు ఆనందపడుతూ ఉంటాయి ఆ మ్యూజిక్ వింటూ ఉంటే. సి దట్ ఈస్ హార్మనీ. ఆ హార్మోని మ్యూజిక్ వినడం మన ఒంట్లో ఉన్న హార్మోన్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతూ, అది మ్యూజిక్ అంటే అంత గొప్పదండి. థెరపీ అంటారు, మ్యూజిక్ థెరపీ, ఇవన్నీ దిస్ ఆల్ ఫ్యాక్ట్స్ రియలీ. మనకు నచ్చిన మ్యూజిక్ ఒక 100 సార్లు 1000 సార్లు వింటూ ఉంటే మనలో ఉన్న హార్మోన్స్ అన్ని పెరిగిపోతుంటాయి. ఎంతో గుడ్ హార్మోన్స్ వస్తుంటాయి, ఎంతో ఆనందాన్ని ఇస్తే హెల్త్ పెరిగిపోతుంటాయి. ఇంకో రీజన్, ఇంకో సక్సెస్ అంటే ఇంకొక మెయిన్ సీక్రెట్ ఏంటంటే నేను ఐ యూస్ టు లిసన్ మోర్ మ్యూజిక్. రీసెర్చ్ చేస్తూనే ఉంటాను, మ్యూజిక్ వింటూనే ఉంటాను. ఎందుకు ఈ ఫ్రేజింగ్ వచ్చింది, ఎందుకు ఇలాగా, ఈ కంపోజింగ్ ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఎందుకు ఆ ఆ దాంట్లోనే నేను ఉంటూ ఉంటాను అనమాట. ఒక క్వశ్చనింగ్. మీరు ఇందాక నేను చెప్పాను షిండ్లర్స్ లిస్ట్ అని, అంటే స్టీవెన్ స్పిల్బర్గ్ ఫిల్మ్, జాన్ విలియమ్స్ చేసిన మ్యూజిక్. అలాగే ఈటీ, అది కూడా సేమ్ కాంబినేషన్, స్టీవెన్ స్పిల్బర్గ్ అండ్ జాన్ విలియమ్స్. ప్రపంచంలో అటువంటి మ్యూజిక్, కమర్షియల్ మ్యూజిక్ తో పాటు ఎన్నో మీనింగ్స్ ఉన్న మ్యూజిక్ ఒక జాన్ విలియమ్స్, ఆయన ఒక్కడే చేయగలడు. ఆర్కెస్ట్రా, అంత సింఫనీ ఆర్కెస్ట్రా, ఫుల్ ఆర్కెస్ట్రా తోటి
ఏంటి హార్మోని, ఆ ఫ్లూట్స్ తో స్ప్లిట్టింగ్ ఏంటి, ఫ్రెంచ్ హార్న్స్, అటు సెల్లో వయలో వియోలోస్ తోటి, ఓ మై గాడ్, బ్రాస్, ట్రంబోన్స్, ట్రంపెట్స్, ట్యూబా, డబుల్ బేసెస్, కాంట్రో బేసెస్, ఓ మై గాడ్, సింఫనీ డ్రమ్స్, ఎంతమంది ఆర్కెస్ట్రా తోటి ఆ జీవపు స్వరాలు ఎక్కడి నుండి ఇస్తాడు ఆయన. ఒక జురాసిక్ పార్క్ గాని ఆయన చేసిన ప్రతి గ్రేటెస్ట్ అనమాట. నాన్ విలియన్స్ ఇట్సెల్ఫ్ ఇట్స్ గ్రేటెస్ట్. అందువల్ల వారి సంగీతాన్ని నేను ఎప్పుడు వింటూనే ఉంటాను, ఆనందపడుతూ ఉంటాను, ఏదో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాను, ఏదో వెతుకుతూ ఉంటాను అర్థం. ఏముంది జీవం, ఆ జీవాన్ని వెతుకుతూ ఉంటాను అనమాట. కానీ ఎప్పుడో దొరుకుతుంది ఆ జీవం నాకు, ఆ సాధనలోనే ఉన్నాను. ఆ జీవం దొరికితే అప్పుడు మ్యూజిక్ అంటే ఏంటి అని అప్పుడు మనకు తెలుస్తుంది. ఇంతవరకు మనకి మ్యూజిక్ తెలీదు. మ్యూజిక్ అనేది అప్పుడు ఏదైనా కొద్దిగా తెలుస్తుందేమో అనేసి దాని గురించి ప్రయత్నిస్తాను, ఆ సాధన. థ్యాంక్ యూ సో మచ్ కోటి సార్. సో అంటే మీ ఇప్పుడు ఇంటర్వ్యూ చూసినా లేకపోతే ఇప్పుడు చేశాను కదా, నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఒక కాన్స్టెంట్ లెర్నర్. సో యా, మీరు ఎప్పుడు అది చాలా ఇంపార్టెంట్. సో మీ వల్ల అది చాలా చాలా మంది ముఖ్యం జీవితంలో. ప్రతిదీ ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి మనం. See, నేర్చుకోకపోతే అక్కడే ఉండిపోతావు. నువ్వే కరెక్ట్, నేను పట్టుకుని కుందేలకు మూడే కాళ్ళని కూర్చుంటే నువ్వు అక్కడే ఉండిపోతావు. ఎవ్రీ సెకండ్ మనం నేర్చుకోవాలి. చంటి పిల్లల దగ్గర కూడా మనం నేర్చుకుంటాం కొన్ని విషయాలు. అవును ఎన్నో సార్. నేర్చుకుంటాం. అలాగా రోజు నేర్చుకుంటూ నేను ఇప్పటి స్టిల్ బేసిక్ లో ఎన్నో నేర్చుకుంటున్నాను. అంటే నేను ఎంతో పెద్ద పెద్ద సైంటిస్ట్ అయిపోవాలని కాదు, నాకు నేను ఎన్నో నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఈ అద్భుతమైన జన్మకి జన్మని సార్థకం చేసుకోవాలి మనం. ఒకసారే పుడతాం. ఈరోజు కోటిగా ప్రపంచం అంతా అందరికీ తెలుసు. ఈ ఈ అందరికీ తెలిసిన ఈ ఒక్క కోటి అన్న పేరు ఇంకా ఏంటి, ఈ కోటి అంటే ఏంటి ఆ? అని అందరూ తెలుసుకోవాలి. అందులో ముఖ్యంగా నేను తెలుసుకోవాలి. సాధనని అలాగే కొనసాగిస్తూ ఈ జర్నీని అలాగే మీ అందరి ఆశీస్సులతోటి కొనసాగుతూనే ఉంది. అటు మా నాన్నగారు సాలూరు రాజేశ్వరరావు గారు, మా గురుగారు చక్రవర్తి గారి దీవెనలు, మా ప్రేక్షకులు ఆదరణ, మా చలనచిత్ర పరిశ్రమ యొక్క ఆదరణ, వాళ్ళందరూ ఆశీస్సులతోటి స్టిల్ ఐఎమ్ ట్రావెలింగ్. వీఆర్ ఆల్ ట్రావెలర్స్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, పిలిచిన వెంటనే ఒప్పుకొని ఇంత ఎన్లైట్మెంట్ మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక యంగ్స్టర్ ఇటువంటి మంచి క్వశ్చన్స్ వేసి అది ఇంటర్వ్యూ చేయటం, ఇది ప్రపంచానికి ఇప్పుడు ఉన్న తరాలకి అందరికీ ఇది రీచ్ అవుతే మటుకు డెఫినెట్ గా వాళ్ళకు ఇన్స్పిరేషనల్ గా ఉంటుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. చాలా అద్భుతంగా చేశారు ఇంటర్వ్యూ. గాడ్ థ్యాంక్ యూ బ్లెస్ సార్. యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఐ లవ్ యూ ఆల్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. వావ్ గైస్, ఇంత అద్భుతమైన ఇంటర్వ్యూ నేను రీసెంట్గా అసలు చేయలేదు. ప్రతి పాయింట్ ఒక ఆనిముత్యం లాగా ఉంది. ప్రెసెంట్ జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్స్ 100 years తర్వాత చూసినా కూడా ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ చాలా మందికి హెల్ప్ అవుతుంది. కోటి గారు దగ్గర ఉన్న పవరే అది, ఎక్స్పీరియన్స్ ని రియాలిటీలో అందరికీ షేర్ చేసేటట్టు చేస్తున్నారు. సో ఇంత లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కి ఎట్టి పరిస్థితుల్లో అవార్డ్స్ రావాలి, నేషనల్ అవార్డ్స్ రావాలి, పద్మశ్రీ అవన్నీ అయితే ఖచ్చితంగా రావాలని నేను కోరుకుంటున్నాను. సో మన అందరి సపోర్ట్ కూడా ఉండాలి, మీ సపోర్ట్ కూడా ఉండాలి. సో ఖచ్చితంగా కోటి గారిని సపోర్ట్ చేయండి. ఇంత వాల్యూ ఇచ్చిన వాళ్ళకి మనం కూడా తిరిగి వాల్యూ ఇద్దాం.